హల్లెలూయా. బేస్ పెట్టి తిని మంచిగా, నాకు బేస్ కావాలి. హల్లెలూయా. దానికి స్తోత్రం కలను గాక. గొర్రె పిల్ల జీవ గ్రంథం, ఆ గ్రంథంలో నీ పేరు. గొర్రె పిల్ల జీవ గ్రంథం రానమ్మా, ఆ గ్రంథంలో నీ పేరు. ఏమి నీ పేరు ఉందా? ఉందా? ఉందని చెప్పడు ధైర్యంగా. ఎస్ ఉంది. నా పేరు, మన పేరు జీవగ్రంథంలో ఉన్నందుకే ఇక్కడికి వచ్చినాం మనం. అర్థమవుతుందా? గొర్రెపిల్ల జీవగ్రంథము, దానిలో నీ పేరు. దేనికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. యోహాను చూస్తూ ఉన్నాడట, గ్రంథం ఎత్తుకునేవాడు కానీ పట్టుకునేవాడు కానీ ఓపెన్ చేసేవాడు కానీ ఎవడు లేడు. యోహాను ఏడుస్తూ ఉన్నాడు. యోహాను ఏడుస్తూ ఉన్నాడు. యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పాలి. యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? యోహాను వధువుకు సాదృశ్యమై ఉన్నాడు. యోహాను ఈ లోకపు కట్టుబాట్లలో ఉన్నాడు, క్రమములో ఉన్నాడు. యోహాను ఇంకా విమోచించబడలేదు. గ్రంథం విప్పితే కానీ యోహాను విమోచించబడాడు. మీకు అర్థమవుతుందా? మరి ఇప్పుడు గ్రంథం విప్పేవారు లేరు అంటే నా పరిస్థితి ఏంది? నేను నశించిపోయానా? నా పరిస్థితి ఏంది? నేను విమోచించబడనా? ఇప్పుడు ఏంటి? నేను నరకం పోతానా? నేను వధువులో లేనా? ఏంటి? ఎట్లా ఇప్పుడు ఇది విమోచిస్తే కానీ దాని కొరకు విమోచన కొరకు దీని గ్రంథం ఓపెన్ చేస్తే కానీ విమోచన జరగదు. భూమి విమోచన జరగదు. సృష్టి విమోచన జరగదు. వధువు విమోచన జరగదు. ఏడుస్తూ ఉన్నాడు, బాగా దుఃఖముతో బాధపడుతూ ఉన్నాడు, భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. అందరూ ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏడవ మాకు. ఏంటయ్యా, ఎందుకు ఏడవద్దు? ఏడవ మాకు. దాన్ని తీసుకొని ఓపెన్ చేయడానికి యూదా గోత్రపు సింహము అర్హత సాధించాడు. మహిమ కలుగును గాక. ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన సింహమా? అవునా? సింహం గురించి చూస్తే ఏమొస్తా ఉంది? గొర్రెపిల్ల వస్తా ఉన్నది. మహిమ కలుగును గాక. స్తోత్రం కలిగాక. గొర్రె పిల్ల వస్తా ఉంది. వచ్చి సింహాసన ఆసీనుడైన వాని చేతిలో నుంచి ఏం తీసుకున్నాను? గ్రంథాన్ని తీసుకొని ఓపెన్ చేయగా. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. నేను స్లోగా కోట్స్ తీసుకొని ముందుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద ఈస్టర్ సీల్ అనే ప్రసంగంలో ఆయన మాట్లాడుతున్నాడు. 289లో ఎండింగ్లో మాట్లాడుతున్నాడు ఆయన. 292లో చూద్దాం. And that's those under the altar, because we have got a representative. మన కొరకు మన తరపున ఉండి మాట్లాడగలిగేవాడు పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరి తరపున? నా తరపున. చెప్పు, ఎవరి తరపున? నా తరపున మాట్లాడగలిగేవాడు ఒక రిప్రజెంటేటివ్ పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, we have got a kinsman in heaven. నిన్ను విమోచించదగిన సమీప బంధువుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకో మాట, నువ్వేమి ఏడవ మాకు యోహాను, ఎందుకంటే నిన్ను విమోచించదగినటువంటి నీ సమీప బంధువుడు ఇక్కడే ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. దాని మహిమ కలుగును గాక. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వస్తూ ఉన్నాడు. వీ హ్యావ్ గట్ కిన్స్మ్యాన్ ఇన్ హెవెన్ దట్స్ కమ్ ఫోర్త్ టు మేక్ హిస్ క్లెయిమ్స్. పుస్తకము తెరవడము అని అంటే దాని అర్థము క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. గ్రంథాన్ని తెరిచి ఈ గ్రంథంలో ఈ పేరుంది, ఈ వ్యక్తి నావాడు, ఈ వ్యక్తిని నా వాడిని నాకు ఇచ్చేసేయి, నా ప్రజలను నాకు ఇచ్చేసేయి, వీరు నా వధువై ఉన్నారు అని గ్రంథాన్ని తెరిచి క్లెయిమ్ చేయడానికి వస్తూ ఉన్నాడు ఆయన. వీరు నా ప్రజలు నాకు ఇచ్చేసేయి అని. 96వ పారాగ్రాఫ్లో చూడండి. లిసన్ వాట్ ఎ జూబ్లీ గోయింగ్ ఆన్. ఎలాంటి సునాదము జరుగుతూ ఉందో పరలోకంలో చూడండి అంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. పరలోకంలో ఏం జరుగుతూ ఉంది? సునాదం. దీన్ని ఇంకా బేస్ పెంచాలి, చాలా షార్ప్ అయిపోయింది. బేస్ ఇక్కడ విజయ్, ఇక్కడ పెంచు బేస్. దానికి ఉంటుంది కదా, ట్రెబుల్ తగ్గించు, బేస్ పెంచు. ఓకే. సో పరలోకంలో ఏం జరుగుతూ ఉంది? సునాదము. సునాదం అంటే అందరూ తెలుసా అండి? ఎంతమంది తెలుసు? సునాదం. పరలోకంలో సునాదం జరుగుతూ ఉంది. ప్రధానం అంటున్నాడు, లిసన్ వాట్ ఎ జూబ్లీ గోయింగ్ ఆన్. పరలోకంలో ఎలాంటి సునాద సంవత్సరము కొనసాగుతూ ఉందో చూడండి అని అంటూ ఉన్నాడు ఆయన. దీని మహిమ కలుగును గాక. ఆమేన్.
అలాగే ఆయన మనం కింద చూసినట్టయితే, అండ్ ఐ హర్డ్ ద వాయిస్ ఆఫ్ మెనీ ఏంజల్స్ అరౌండ్ అబౌట్ ది థ్రోన్ అండ్ ద బీస్ట్ అండ్ ద ఎల్డర్స్ అండ్ ద నంబర్ ఆఫ్ దెమ్ వాస్ 10,000 times 10,000s of thousands. ఆయన ఆ యొక్క సింహాసనం చుట్టూ చూడగా అనేకమైనటువంటి దూతలు కనిపిస్తున్నారు, వేల కొలదిగా దూతలు కనిపిస్తూ ఉన్నారు. యూనో ఆ విధంగా చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దీని మహిమ కలుగును గాక. ఒక విషయాన్ని గమనించండి, ఇప్పుడు పరలోకంలో అనగా యోహాను ఎప్పుడైతే ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళాడో, ఇప్పుడు ఆ పరలోకంలో ఆయన చూస్తూ ఉండగా అక్కడ ఒక క్రియ జరుగుతూ ఉంది. ఏం క్రియ? విడుదల క్రియ లేదా విమోచనం అనే క్రియ. ఇంకా మనకు అర్థమయ్యే పద్ధతులు చెప్పాలంటే, జూబ్లీ 50 years రాగానే జరిగే జూబ్లీ, 50th yearsలో జరిగే జూబ్లీ, అది ఆ సునాద వత్సరం అంటారు దాన్ని. అది అక్కడ జరుగుతూ ఉన్నది. దాని మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు ఇందాక మనం చూసిన లేవియ కాండంలో చూసినట్టయితే చూడండి, మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరంలో లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరాల కాలంలో 49 సంవత్సరములగును. ఓకే, జూబ్లీ అంటే ఏంటి? ఎంత అది? 50వ సంవత్సరం జూబ్లీ. ఓకే, ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? దాని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఒక వ్యక్తి బానిసత్వంలోకి అమ్మబడతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ బానిసత్వంలోనికి వెళ్ళిపోతాడో, తనను తాను పోయిన వారం నేర్చుకున్నాం కదా, తనను తాను అమ్మేసుకుంటాడో, ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో ఆ వ్యక్తిని లెక్క పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఆ జూబ్లీ అన్నది వస్తుందో, 50 సంవత్సరాలు వస్తుందో, ఆ 50 సంవత్సరాలు దాటి ఆ వ్యక్తి బానిసత్వంలో ఉండడానికి లేదు. ఆ 50వ సంవత్సరం 49 సంవత్సరాలు లెక్క పెట్టి 50వ సంవత్సరమున ఆ వ్యక్తికి విడుదల రావాలి. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, మరి ఇది నీకు సంవత్సరం విడుదల సంవత్సరం, మరి నువ్వు విడుదల పొందుకోవాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తి లేదు అని అంటే, ఇక ఆయన పర్మనెంట్గా బానిసత్వంలో ఉండిపోతాడు. ఎస్, నేను విడుదల పొందుకోవాలనుకుంటున్నాను, విడుదల చేయబడతాడు. అతన్ని విడుదల పరచాలని అంటే సమీప బంధువుడు రావాలి అక్కడికి. అర్థమవుతుందా? దాని కొరకైనా వెల చెల్లించి సమీప బంధువుడు వచ్చి బయటకు తీసుకొని రావాలి. దాని మహిమ కలుగును గాక. ఇప్పుడు నేనంటాను, పరలోకంలో సునాద వత్సరం జరుగుతూ ఉన్నది. ఓకే, యోహాను ఆయన బానిసత్వంలో ఉన్నాడు, అనగా వధువు బానిసత్వంలో ఉన్నది. సాతాను కిందికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆదాము ఏదెన్లో పాపం చేసినప్పుడు హక్కుపత్రం అనేది తొలగిపోయింది. అది పోయిన తర్వాత అందరం బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం, పాపం కిందికి వెళ్ళిపోయినాం. ఇప్పుడు యోహాను వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. యోహాను అక్కడ నిలబడినప్పుడు సునాద సంవత్సరం అనేది స్టార్ట్ అయింది. బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు అక్కడ, లిసన్ వాట్ ఎ జూబ్లీ ఈస్ గోయింగ్ ఆన్. చూడండి, వినండి, అక్కడ ఎలాంటి ఒక సునాద సంవత్సరం జరుగుతూ ఉన్నది. ఎప్పుడు జరుగుతుంది సునాద సంవత్సరం? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 9వ వచనంలో 7వ నెల 10వ నాడు, ఇందాక చదివా మనం 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఓకే, ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 9వ వచనములో 7వ నెల 10వ నాడు మీ స్వదేశం అంతటా శృంగనాదము చేయవలెను. ఆ 50వ సంవత్సరం వచ్చినప్పుడు 7వ నెల 10వ దినమున ఏం చేయాలట? మీ స్వదేశం అంతటా శృంగనాదము అంటే బూర ఊదాలి, ప్రకటించబడాలి. షల్ మేక్ ఎ ట్రంపెట్ సౌండ్. ఒక బూర ట్రంపెట్ సౌండ్ చేయాలి, బూర ఊదాలి. బూర ఊదినప్పుడు ఏమవుతుంది? శృంగనాదం ప్రకటించబడుతుంది. అంటే విడుదల పొందాలనుకునే వారు పొందవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత వారి యొక్క కిన్స్మ్యాన్ రిడీమర్లు వచ్చి వాళ్ళని విమోచిస్తారు. శృంగనాదం బూర ఊదబడాలి. బూర ఎప్పుడు ఊదబడాలట? 7వ నెల 10వ దినమున. రెవల్యూషన్ 10:7లోకి వస్తే ఏముంది? 7వ దూత పలుకు దినములలో. ఇంగ్లీష్లో రాయబడి, ఇన్ ద డేస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద 7th angel when he shall begin to sound his trumpet. అతడు బూర ఊదబోవచ్చు ఉండగా. బూర ఎప్పుడు ఊదుతున్నాడు? 7వ దూత. రెవల్యూషన్ 10:7లో. ఇక్కడ వస్తే 7వ నెల 10వ దినమున బూర ఊదబడాలి మీ దేశం అంతటా అంటా ఉన్నారు. ఎందుకు? సునాద సంవత్సరం జరగబోతా ఉన్నది. ఇదే సునాద సంవత్సరం పరలోకంలో ఇప్పుడు యోహాను ఉన్నప్పుడు అక్కడ పరలోకంలో జరుగుతూ ఉన్నది. యోహాను విమోచించడానికి వస్తూ ఉన్నాడు. ఎవరు వస్తూ ఉన్నాడు? విడుదల పరచడానికి. చూడండి, మీరు ఆ సంవత్సరమున
అనగా 50వ సంవత్సరం పరిశుద్ధపరిచి మీ దేవత నివాసులకు అందరికీ విడుదల కలిగినదని చాటింపవలను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలేను. గ్రంథం విప్పబడితే తప్ప నీవు కుటుంబంలోనికి మరలా రాలేవు. ఏ కుటుంబము? క్రీస్తు కుటుంబములోనికి, వధువు కుటుంబములోనికి. గ్రంథం విప్పబడితే తప్ప నువ్వు మరలా రాలేవు. విమోచించబడితే తప్ప నువ్వు మరలా రాలేవు. 50వ సంవత్సరమున నీ స్వాస్థాన్ని నువ్వు పొందుకోవాలి. నీ స్వాస్థాన్ని ఏంటి? నీ స్వాస్థము క్రీస్తే మన స్వాస్థమై ఉన్నాడు. స్వాస్థాన్ని నువ్వు పొందుకోవాలి. పొందుకొని ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలేను. సౌండ్ కొద్దిగా తగ్గించు. ప్రతివాడు తన కుటుంబానికి తిరిగి రావలేను. దేని మహిమ కలుగును గాక. క్రీస్తు కుటుంబంలోకి తిరిగి రావలను. రావాలి అంటే కుటుంబంలో ఉన్న వారు విమోచించాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన 97వ పారాగ్రాఫ్లో ఆయన అంటున్నాడు, వాట్ ఎ జూబ్లీ గోయింగ్ ఆన్ ఇన్ హెవెన్. పరలోకంలో ఎలాంటి సునాద వత్సరము కొనసాగుతూ ఉన్నది, ఎలాంటి విడుదల జరుగుతూ ఉన్నది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. when that lamb leaves that intercessory box, ఎప్పుడైతే గోస్ ఆడేటటువంటి ఇంటర్సెసరీ, తెలుగులో ఏముంది? ఆయన యేసుక్రీస్తు చేసే పనులు ఏముంది తెలుగులో? విజ్ఞాపన చేస్తున్నాడు, ఇంటర్సెషన్ చేస్తున్నాడు. ఆ ఇంటర్సెషన్ చేస్తున్నటువంటి ఆ రూమ్లో నుంచి ఎప్పుడైతే ఆయన బయటికి వచ్చి టు కమ్ హియర్ టు పాసెస్ హిస్ క్లెయిమ్స్, ఆయన బయటకు వచ్చి తనకు సంబంధించిన వాటి మీద అధికారం పొందుకోవడానికి 98వ పారాగ్రాఫ్లో 298 చూడండి. దట్ గాట్ నెక్స్ట్ టు జాన్. ఇదంతా యోహానుకు పక్కనే జరుగుతూ ఉన్నది. ఓకే. అండ్ హీ మస్ట్ హ్యావ్ సా హిస్ నేమ్ రోడ్ దేర్. ఎప్పుడైతే ఆయన తెరిచాడో, గ్రంథాన్ని తెరిచినప్పుడు యోహాను కూడా పక్కనే ఉన్నాడు. బహుశా ఆ తెరిచినప్పుడు యోహాను బహుశా చూసింటాడు. దాంట్లో చూసినప్పుడు ఆయన పేరును ఆయన గ్రంథంలో చూసింటాడు. అర్థం మీకు అందరికీ? హీ మస్ట్ హ్యావ్ సా హిస్ నేమ్ రోడ్ దేర్. when them seals broke, ఎప్పుడైతే ఆ యొక్క ముద్రలు విప్పబడ్డాయో, he must have got real happy. అతడు అసలైన సంతోషాన్ని పొందుకొని ఉండవచ్చు ఆ సమయంలో. ఎందుకు? ఆయన పేరును ఆయన చూసుకున్నాడు కాబట్టి. లిసన్ వాట్ హీ సెడ్. ఆయన ఏమంటున్నాడు చూడండి. అండ్ ఎవ్రీ క్రియేచర్ విచ్ ఇస్ ఇన్ హెవెన్, ఆన్ అండ్ ఎర్త్, అండర్నీత్ ద ఎర్త్, సచ్ విత్ ఇన్ ద సీ అండ్ ఆల్ దట్ దెమ్ ఈజ్ ఇన్ దెమ్ హర్డ్ మీ సెయింగ్. నా కేకలను మొత్తం సృష్టి అంతా వినింది. పరలోకమే కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, సముద్రమే కానీ, ఆకాశంలోనే కానీ సమస్తమును ఆయన కేకలు వినాయంట అంత సంతోషముతో. ఎందుకంటే ఆస్తి కలిగి ఉండడం గొప్ప కాదు, కుటుంబాలు కలిగి ఉండడం గొప్ప కాదు, పిల్లలు కలిగి ఉండడం గొప్ప కాదు. ఏమి మీకు అర్థమవుతుందా? పిల్లలు కలిగి ఉండడం గొప్ప కాదు, ఇంకేదో మంచి హై లెవెల్ రెప్యుటేషన్ కలిగి ఉండడం గొప్ప కాదు, గొప్ప ఉద్యోగాలు కలిగి ఉండడం గొప్ప కాదు, మంచి భార్యను కలిగి ఉండడం గొప్ప కాదు, మంచి భర్తను కలిగి ఉండడం గొప్ప కాదు, అంత చందాలు కలిగి ఉండడం గొప్ప కాదు. దానికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయం చెప్పాలంటే యేసుక్రీస్తుకు ఏమీ లేదు. ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయనకు పిల్లలు లేరు, ఆయనకు పెద్ద భార్య లేదు, పెళ్లి చేసుకోలేదు, ఆయన ఆస్తి పాస్తులు లేవు, పెద్ద ఉద్యోగాలు లేవు, రెప్యుటేషన్ లేదు, ఏమీ లేదు. ఆయన నార్మల్గా వచ్చి నార్మల్గా వెళ్ళిపోయినాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా గ్రంథంలో నీ పేరుంటే చాలు. దట్స్ ఎనఫ్. గ్రంథంలో నీ పేరుంటే చాలు. ఆమేన్. తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, కట్టడానికి బట్టి ఉన్నా లేకపోయినా, ఆమేన్, సమాధానం ఉన్నా లేకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆమేన్, అందులో నా పేరుంటే చాలు. ఆయన ఎగిరి గంతులేసి సంతోషించడానికి ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? కఠోరమైన హంతకులను, ఖైదీల నుంచే పద్మాసు ద్వీపంలో ఉన్నాడు ఆయన. ఏం సంతోషం ఉంది? పాములు, తేళ్ళు, విష జంతువులు పాకలాడుతూ ఉన్నాయి. ఎప్పుడు కరుస్తాయో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుంది. ఏం సంతోషం ఉంది దానికి అక్కడ? కానీ ఇప్పుడు సంతోషపడుతూ ఉన్నాడు ఆయన. ఆనందించడానికి ఒక రీజన్ దొరికింది ఆయనకి. ఏంటా రీజన్? తొంగి చూస్తే గ్రంథంలో ఆయన పేరు, గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఆయన పేరు. ఎగిరి గంతులేస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఆమేన్.
And the 4 beasts said, Amen. ఈయన సంతోషాన్ని చూసి, ఈయన ఆనందం చూసి, ఈయన దేవునికి స్తోత్రం కలిగిన గాక, మహిమ కలిగిన గాక అని దేవుని స్తుతిస్తున్నప్పుడు 4 జీవులు ఏమంటున్నాయట? ఆమేన్. అరే ఆమేన్ అనేది వధువుకున్న ఒక హక్కు, అది ఆమేన్ అనేది వధువుకున్న ఒక గుణమై ఉన్నది. అది ఆమేన్ చెప్పడం అనేది వధువు రక్తములో ఉన్న ఒక క్యారెక్టర్ అయి ఉన్నది. అది దేవునికి స్తోత్రం కలిగిన గాక. 4 జీవులు ఆమేన్ అని అంటూ ఉన్నారు. 24 పెద్దలు ఆమేన్ అని అంటూ ఉన్నారు. ఆమేన్ లేకుండా వధువు జీవించజాలదు. ఆమేన్. ఆమేన్ నువ్వు కాదు చెప్పేది, ఆమేన్ అని చెప్పువాడును నమ్మకమైన సత్య సాక్షి యేసుక్రీస్తు ఆమేన్ చెప్తూ ఉన్నాడు. ఆయన మనం ఆమేన్ చెప్పడానికి ఇష్టపడం, మనం ఆమేన్ చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆమేన్ ఆమేన్ అంటే అర్థం తెలియకుండా ఉంటాం, మనం ఆమేన్ చెప్పలేకుండా అలాగే స్తబ్దుగా ఉంటాం. యేసుక్రీస్తు చెప్తున్నా ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియో చెప్పు సంగతులు ఏమనగా నీ పేరు గ్రంథంలో రాయబడింది అన్నట్టు ఉన్నాడు. ఆమేన్ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టాక్ అబౌట్ జూబ్లీ, ఒక సునాద వస్త్రం గురించి మాట్లాడండి. Talk about the time when the Lamb walked forth. See, the book is even sealed in heaven. The mysteries are అన్ని కూడా ముద్ర వేయబడి ఉన్నాయి. కానీ ఒక సునాద వస్త్రం గురించి మాట్లాడండి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. Say అనొచ్చు, is my name there? నా పేరు ఉందా అక్కడ? అంటాడు, I don't know, నాకు తెలీదు. I hope it is. నేను నమ్ముతున్నాను, నిరీక్షిస్తున్నాను నీ పేరు అక్కడ ఉంది అని. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్, ఒకవేళ ఉంటే ఇట్ వాస్ పుట్ ఆన్ ద బుక్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఒకవేళ నువ్వు నమ్మితే ఆ పుస్తకంలో నీ పేరు ఉన్నదని, ఒకవేళ ఉండాలని ఆశపడుతూ ఉన్నాను, నువ్వు నమ్మితే ఉన్నదని అనుకుంటే అది ఇప్పుడు రాయబడలే, జగదుత్పత్తి కన్నా ముందే రాయబడింది. ఏమనుకోకుండా వెనక్కి వెళ్ళిపోయినాడు ఆయన. అదే ప్లేస్లో మనం ఉంటే, హే నువ్వు ఓడిపోయినా అన్నా నీకు చల్, నీ సంఘం వద్దు ఏమొద్దు, సైతానంటావు రండి అన్నాడు ఆయన క్లియర్గా. సాతానా ఆయన కాకపో, మనం ఉంటే ఆ ప్లేస్లో సాతానంటావా నన్ను, సాతాన్లా కనిపిస్తున్నాను నేను, నువ్వు సైతాన్, నువ్వు అబ్బా సైతాన్, నీ ఖాందాన్ సైతాన్, అంతే కదా, అంతేనే కదా అండి, అంతే కదా. దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో ఇట్ వాస్ పుట్ దేర్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఆమేన్. 301లో చూడండి. బట్ ద ఫస్ట్ థింగ్ దట్ రిప్రజెంటెడ్ దట్ రెడెంప్షన్ కమ్ ద ల్యాంబ్ దట్ హ్యాడ్ బీన్ స్లేన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. కానీ మొదటగా జరుగుతున్న విషయం ఏంటంటే, ఆ గ్రంథం తెరవడానికి లేదా విమోచన తీసుకొని రావడానికి దాని కొరకు గొర్రెపిల్ల కూడా జగదుత్పత్తి కన్నా ముందే వధించబడింది. ఇవన్నీ ఆల్రెడీ జరిగిన విషయాలే. నేను చాలాసార్లు చెప్పాను, ఫిలిం లాగా అది షూట్ చేయబడింది, తర్వాత థియేటర్లో ప్లే చేయబడుతున్నట్టుగా ఆ షూట్ చేయబడి లోకం అనే తెర మీద ఇవన్నీ ప్లే అవుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా. అర్థమవుతుంది మీకు అందరికీ? సో స్లేన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హీ టుక్ ద బుక్, గ్లోరీ ఓపెన్డ్ ద బుక్. బ్రానమ్ అరుస్తూ ఉన్నాడు అక్కడ, ఆయన అంటూ ఉన్నాడు, హీ టుక్ ద బుక్, గ్లోరీ ఓపెన్డ్ ద బుక్ అండ్ టోర్ ఆఫ్ ద సీల్స్. ముద్రలను చించేశాడు ఆయన. అండ్ సెంట్ ఇట్ డౌన్ టు ద ఎర్త్, sent it down to the earth to his seventh angel to reveal it to his people. ముద్రలను చించేసి ఆయన భూలోకానికి పంపించి వాటిని తన 7వ దూతకు పంపించి, ఎందుకు? తన ప్రజలకు తెలియజేయడానికి. టు రివీల్ టు హిస్ పీపుల్. అదేమో టు రివీల్ టు
టు సమ్ పీపుల్ అనడం లేదు, టు రివీల్ ఇట్ టు హిస్ పీపుల్. తన ప్రజలకు ఆయన తన వారికి తెలియజేయడానికి వాటిని పంపించి ఉన్నాడు. దేర్ యు ఆర్, అక్కడే నువ్వు ఉండేది. దట్ ఈస్ యువర్ పొజిషన్. దట్ ఈస్ వేర్ గాడ్ ఈస్ డీలింగ్ విత్ యూ. ఓ మై, వాట్ హ్యాపెండ్? ఓ, ఏం జరిగింది? ద స్క్రీమ్స్, ద షౌట్స్, ద హల్లెలూయాస్, the anointed, the power, the glory, the manifestation. Oh my, యోహాను ఏం జరుగుతా ఉన్నది? Oh my, faith tabernacle ఏం జరుగుతా ఉన్నది? ఈ కేకలు ఏమిటివి? ఈ అల్లర్లు ఏమిటివి? ఇలా ధర్మమ కలుగుగాక, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్. 303వ పారాగ్రాఫ్లో టాక్ అబౌట్ హ్యాపీ టైం, సంతోషమైన సమయం గురించి మాట్లాడండి. ఓకే, వెన్ దెమ్ సీల్స్ బ్రోక్. ఒకవేళ సంతోషమైన సమయం గురించి మాట్లాడాలంటే ఆయన అంటాడు, ఇఫ్ యు టాక్ అబౌట్ హ్యాపీ టైం, సంతోషమైన సమయం గురించి మాట్లాడాలా? ఎప్పుడైతే ముద్రలు విరవబడ్డాయో, వినండి, జాన్ మస్ట్ హావ్ లుక్డ్ ఇన్ అండ్ సీన్ పాస్ట్ ద కర్టన్ ఆఫ్ టైం. నేనున్నాను, నా పేరుంది అనగానే అయిపోలే. నీ పేరు గ్రంథం తెరవగానే ఇప్పుడే కనిపించదు అక్కడ ఆయనకి. ప్రజెంట్ ఎక్కడున్నాడు ఆయన? అయ్యా, పద్మాసు దీపంలో టైం చెప్పండి. ప్రజెంట్ ఎక్కడున్నాడు? క్రీస్తు పరిచర్య అయిపోయిన ఒక 50 సంవత్సరాల టైంలో ఉన్నాడు. ఇప్పుడు నీ పేరు గొర్రెపిల్ల జీవనంలో నీకు కనిపించదు. ఇప్పుడు అది షూర్, ఖచ్చితం కావాలంటే నువ్వు ఎక్కడ పోయి చూడాలి? ఎత్తబాటు అవతలకు వెళ్ళి చూడాలి. అప్పుడే కదా నీ పేరు కన్ఫర్మ్ ఉందో లేదో తెలిసేది. బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు బ్రదర్ బ్రానమ్ గారు. ఆయన అంటూ ఉన్నాడు, జాన్ మస్ట్ హ్యావ్ లుక్డ్ ఇన్ అండ్ సీన్ పాస్ట్ ద కర్టన్ ఆఫ్ టైం. కాలం అనే తెర అవతలకి వెళ్ళి ఆయన చూసి ఉండవచ్చు. అండ్ సెడ్, దేర్ ఈస్ జాన్. అదిగో అక్కడ యోహాను ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈరోజు కూడా దాని అర్థం ఏంటంటే, ఈరోజు నువ్వు ఎగిరి గంతులేసడం కాదు, దట్స్ ఫైన్. కానీ ఎత్తబాటు వరకు నువ్వు దాన్ని కాపాడుకోవాలి. ఎత్తబాటు తర్వాత గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండేదే, లేదా ఎత్తబాటు టైంలో ఉండేదే, ఆ టైం వరకు ఉండేదే ఎత్తబడుతుంది యాక్చువల్. ఆ టైంకి అర్థమవుతుందా? ఈరోజు నీవు కూడా చూసావు, నువ్వు ఆల్రెడీ, నువ్వు కాపాడుకోవాలి అప్పటి వరకు. కానీ యోహాన్ విషయానికి వస్తే ఆయన ఏమంటాడు? ఆయన ఇన్ అండ్ సీన్ ద పాస్ట్ కర్టన్ ఆఫ్ టైం అంటాడు. ఆయన చూడండి, ద పాస్ట్ ద కర్టన్ ఆఫ్ టైం, కాలంలోకి తెర అవతలకి వెళ్ళి అండ్ సైడ్ అప్పుడు అంటున్నాడు, దేర్ ఇస్ జాన్. అదిగో యోహాన్ అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఏమేన్ దాని మేమ కలిగిన గాక. సపోజ్ యోహాన్ ఒక 40 సంవత్సరాల వయసు కలిగిన వాడేమో ఆ టైంకి, ఎందుకు 30 సంవత్సరాలపై ఆల్మోస్ట్ 60-70 సంవత్సరాల వయసుకు వచ్చి ఉంటాడు ఆయన. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కర్టన్ అవతల చూస్తూ ఉన్నాడో 20 సంవత్సరాల యోహాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. ఎత్తబాటు తర్వాత అందరు ఎలా ఉండబోతూ ఉన్నారు? బ్రానమ్ చెప్తాడు క్లియర్గా, 20 సంవత్సరాల వయసుకు వచ్చేస్తారట, అందరూ కూడా యవనస్తులు అయిపోతారు యాక్చువల్లీ. సో యోహాన్ అవతల చూసి దేర్ ఈస్ జాన్ అంటే ఆయన ఏం చేస్తున్నాడు? తన శరీర మార్పును చూసి ఎగిరి గంతులేస్తూ ఉన్నాడు. ఒకవేళ సంతోషం గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా? అక్కడ చూడు, యోహాను చూసి నేర్చుకుంటూ ఉన్నాడు యాక్చువల్ ఆయన. దట్స్ వాట్ ఐ మీన్. ఆయన చెప్పే అర్థం అదే, టాక్ అబౌట్ ఎ హ్యాపీ టైం వెన్ దెమ్ సీల్స్ బ్రోక్. సంతోషమైన సమయం గురించి మాట్లాడుతున్నావా? ఎప్పుడైతే ముద్రలు తెరవబడ్డాయో, జాన్ మస్ట్ హావ్ లుక్డ్ ఇన్ అండ్ సీన్ పాస్ట్ ద కర్టన్ ఆఫ్ టైం అండ్ సెడ్, దేర్ ఈస్ జాన్. ఓ బ్రదర్ అన్నాడు, దానికి స్తోత్రం కలుగును గాక. హీ వాస్ సో హ్యాపీ till he said everything in heaven. ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పింది పరలోకంలో ఉన్నది, భూమి మీద ఉన్నది, భూమి కింద ఉన్నది, సముద్రంలో ఉన్నది, సమస్తము వినేంత హ్యాపీగా
అందుకని అంటారు, ఎంత డబ్బునా నీకు ఆ సంతోషం రాదు. నీ దగ్గర ఏమున్నా సంతోషం రాదు. ఏదున్నా వచ్చే సంతోషాలన్నీ ఈ సంతోషం కింద తుడిచిపెట్టుకొని పోయేటివే. ఈ సంతోషం ఎందుకంటే నువ్వు ప్రభుతో నివసిస్తున్నందుకు. ఈ సంతోషం ఎందుకంటే నువ్వు ఎత్తబాట్లో పైకి వెళ్ళినందుకు. ఈ సంతోషం ఎందుకంటే ఏమైనా స్తోత్రం కలుగును గాక, క్రీస్తుతో నిరంతరము జీవించబోతూ ఉన్నందుకు, వధువులో భాగమైనందుకు. ఆమేన్. ఎత్తబాట్లో నేను కలుసుకున్నందుకు ఈ సంతోషం. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే అయిపోయింది నీ కథ అంతే. ఉన్నదా సంతోషించి కాపాడుకోదాన్ని. నేను అందుకే ఏమంటాను, యోహాను అప్పుడు చూడటం లేదు దాన్ని. కాలువనకు అవతల వెళ్ళి అప్పుడు చూస్తే లాభం లేదు. కాలువనకు అవతల వెళ్ళి ఎత్తబాటులో ఉందా లేదా చూసుకోవాలి ఆయన. అవునా? ఎత్తబాటులో నా పేరు ఉందా లేదా యోహాను చూసుకోవాలి. ఇప్పుడు అది తెరిచాడు, నా పేరుంది, ఓకే, అది కాదు. ఆయన కాలువనకు ఆవల వెళ్ళి, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది అట్లా వెళ్ళినారు కాలువనకు ఆవల. బ్రదర్ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆయన యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు, యోబు ఎప్పుడైతే అంటున్నాడో నా విమోచకుడు సజీవుడని, అంత్య దినమున అతడు మరలా లేచి నిలబడతాడని అన్నప్పుడు ప్రధానం అంటున్నాడు, ఆయన ఎట్ట చూశాడు, ఎలా చెప్తున్నాడు. ఆయన అంటాడు 2000 సంవత్సరాలు అవతలికి వెళ్ళి, లేదా 4000 సంవత్సరాలు అవతలికి వెళ్ళి చూసి చెప్తూ ఉన్నాడు అంటే యోబు యాక్చువల్లీ, నా విమోచకుడు సజీవుడు. నా శరీరం కుళ్ళి కుసించిపోయినాను, మరలా నేను చూస్తాను ఒక దినాన. అంటే యోబు మరలా బ్రతకడము, యోబు మరలా లేవడము, అక్కడ తన విమోచకుడు సజీవుడు ఉండడము, కాలంలో తెర అవతలకి వెళ్ళి చూసి వచ్చి అప్పుడు బోధిస్తూ ఉన్నాడు యాక్చువల్ ఆయన. అప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలదు కాక. ఒక సేవకుడు కూడా అలాగే బోధించాలి ఆయన. ఆయన కాలంలో అవతలకు వెళ్ళి అక్కడ ఉన్న దేవుణ్ణి కలుసుకొని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ప్రయత్నం చేయాలి ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరకు పోయి చూసి వచ్చి నేర్చుకుని ప్రసంగాలు చేయాలి. ఇష్టం వచ్చిన మాట్లాడేది కాదు, ఏది పడితే చెప్పేది కాదు. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి ఈరోజు అందరికి అర్థమైందా? నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో. ఏమంటే అందరికి అర్థమైందా? అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నావు. చిన్న చిన్న బలహీనతలు, పాపాలు, అక్రమం, అవన్నీ నిన్ను అడ్డుకోసాలవు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా మరలా తిరిగి లేస్తాడట. ఎవడా నీతిమంతుడు? ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని పిలిచాడు, ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఈ నీతిమంతుడు పడిపోయినా మరలా లేస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. అట్టి వాటిని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎత్తబాటు కన్నా ముందు లోపలికి లాక్కొని వస్తాడు అన్నాడు ఆయన. మహిమ కలుగును గాక. ఏమైంది? స్తోత్రం కలుగును గాక. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో. చూడు ఈరోజు దాన్ని ట్రై చేసి చూడటానికి కనిపిస్తుంది నీకు అక్కడ, కనిపిస్తుంది నీకు అక్కడ. దీని మహిమ కలుగును గాక. కాలమునకు ఆవల వెళ్ళి చూడు. నువ్వు కాలమునకు ఆవల వెళ్ళినప్పుడు నీ పేరు ఉంటుందో లేదో ఇప్పుడే అర్థమవుతుంది నీకు, నువ్వు చేసే పనులను బట్టి. అంతే కదా? ఒకసారి కాలముకు ఆవల వెళ్ళి నా పేరు ఉంటుందా అని ఆలోచన చేయి. డౌట్ వస్తుంది, ఉంటుందా లేదా డౌట్ వస్తుంది. ఎందుకు? ఏమేం చేస్తున్నా అనేది అన్నీ గుర్తొస్తాయి నీకు. దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది నా పేరు ఉంటుందా ఉండదా. ఉంటుంది అనుకుంటే ఓకే ఉంటుంది, ఉండలేకపోవచ్చు అనుకుంటే నీ కార్యాలు నువ్వు మార్చుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అంతేనా? నీ క్రియలు నువ్వు మార్చుకునే పరిస్థితి వస్తుంది. నీకు అవకాశం దొరకవచ్చు. నీకు చూసే ప్రయత్నం చేయి, నిన్ను నువ్వు పరీక్షించుకో. కాలమునకు ఆవల వెళ్ళి పరీక్షించుకునే ప్రయత్నం చేయి. దేవుని వాక్యముతో నిన్ను నువ్వు పేరు చేసుకునే ప్రయత్నం చేయి. దానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 స్తోత్రం కలుగును గాక. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంత్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొని ఉన్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎవరు చెప్తున్నారు? పౌలు ఫిలిప్పీన్స్కి రాస్తూ ఉన్నాడు. ఆయన పౌలుకు తెలుసు ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయో. పౌలు సంఘ కాపరి అయి ఉన్నాడు. పౌలుకు విశ్వాసాలను చూసినప్పుడు అర్థమవుతుంది ఎవరి పరిస్థితి ఏమిటనేది. సంఘ కాపరికి అన్ని విషయాలు తెలుసు. నీ విషయం తెలుసు సంఘ కాపరికి. నువ్వెక్కడ ఉండబోతున్నావో తెలుసు. ఆమేన్.
పౌలు చెప్తున్నాడు వారి పేరులు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవే. ఆమేన్. ఫిలిపియన్స్ 4:4 చూడండి ఒకసారి ఏం రాయబడిందో. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏదో పార్టీ చేసుకొని ఆనందించడం గురించి చెప్పడం లేదు ఇక్కడ. బర్త్డే చేసుకొని ఆనందించడం గురించి చెప్పడం లేదు ఇక్కడ. ఆమేన్. పిల్లలు పుట్టారని ఆనందించడం గురించి చెప్పడం లేదు అక్కడ. మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆనందించమని చెప్పడం గురించి చెప్పడం లేదు అక్కడ. మీకు అందరికి అర్థమవుతుందా? అక్కడ లోకపరమైన ఆనందాల గురించి చెప్పడం లేదు అక్కడ. ఎందుకో మీరు దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. ఆమేన్. అర్థమవుతుంది మీకు అందరికీ? 4వ అధ్యాయము 3వ వచనంలో ఇందాక చదివాను నేను. ఏమని? వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. అంతే ఉందా అక్కడ? చూశారు మీ బైబిల్లో? అదే ఉందా? ఫిలిపియన్స్లో 4వ అధ్యాయం 3వ వచనములో ఆ క్లెమెంట్ గురించి మాట్లాడుతూ, వాళ్ళ సిస్టర్ గురించి మాట్లాడుతూ వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. దాని కిందనే మాట్లాడుతున్నాడు ఆయన 4వ వచనంలో. దాని కింద మాట్లాడుతున్నాడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇప్పుడు దేని గురించి ఆనందించమంటున్నాడు ఆయన? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేర్లు ఉన్నాయి కాబట్టి ఆనందించండి. హలో, మీకు అర్థం కాలే? మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎందుకంటే మీ పేర్లు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి. ఎంజాయ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు సంతోషంగా ఉండండి. ఫైట్ టబర్నకల్లో ఉన్నందుకు సంతోషంగా ఉండండి. ప్రవక్తను అంగీకరించినందుకు సంతోషంగా ఉండండి. ఈ వర్తమానం వచ్చినందుకు సంతోషంగా ఉండండి. ఎందుకంటే మీ పేరులో గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయి. స్తోత్రం కలదు కాక. వారి పేరులు ఏమంటాడు ఆయన? ద బుక్ ఆఫ్ లైఫ్. బుక్ ఆఫ్ లైఫ్ వేరు, గొర్రె పిల్ల జీవ గ్రంథం వేరు. ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ అండ్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఏమే ఈ ప్రసంగంలో తర్వాత వస్తాయి, అంశాలను కూడా తర్వాత వస్తాయి, మీకు క్లియర్గా వస్తాయి అవన్నీ కూడా. ఏమైనా కింద ఉన్నాయి. మేబీ ఇంకో 2-3 వీక్స్ తర్వాత బహుశా అవన్నీ మీ మధ్యకు వస్తాయి అనుకుంటున్నాను. దాని మహిమ కలగనే కాక. మీరు ప్రార్థన చేయండి బాగా. ఓకే, చక్కగా ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఆమేన్. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఏంటి సంతోషించమంటున్నాడు? మరలా దేనికి సంతోషించమంటున్నాడు? దయ్యాలు లోబడుతున్నాయి, దాని గురించి కాదు సంతోషం. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, దాని గురించి కాదు సంతోషం. ఏమైనా అర్థమవుతుందా? నేను మంచి కారు కొనుక్కున్నాను, దాని గురించి కాదు సంతోషం. నాకు మంచి భార్య వచ్చింది, దాని గురించి కాదు సంతోషం. నాకు మంచి భర్త వచ్చాడు, దాని గురించి కాదు సంతోషం. నాకు మంచి కుటుంబం వచ్చింది, దాని గురించి కాదు సంతోషం. దేని గురించి సంతోషం? మీ పేరులు జీవ గ్రంథ పరలోకమందు రాయబడి ఉన్నాయి కాబట్టి సంతోషించుడి. మహిమ కలగనే గాక. ఎప్పుడైతే నీ పేరు జీవ గ్రంథంలో ఉందని తెలుస్తుందో నీవు అరవకుండా నిన్నెవడు ఆపలేడు. నువ్వు కేకలు వేయకుండా నిన్నెవడు ఆపలేడు. మీకు అర్థమవుతుందా? నువ్వు నెమ్మదిగా ఉండలేవు, నువ్వు కుదురుగా ఉండలేవు. నీలో మంట పుడుతుంది, నీలో కేకలు పుడతాయి, నువ్వు అరుస్తావు, వింతగా ప్రవర్తిస్తావు. ప్రజలు చూస్తే ఏంట్రా వీడు ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రజలు నిన్ను వింతగా చూసే పరిస్థితి వస్తుంది. ఎందుకు? కారణం వల్ల ఒకటే, నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది కాబట్టి. నువ్వు ఒక తేడా మనిషిగా కనిపిస్తూ ఉంటావు. దానికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. దానికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, 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 హల్లెలూయా. దానికి మహిమ కలిగిన గాక. ఒకరోజు ఒక సిస్టర్ అంట, ఒక స్త్రీ సోదరు ప్రాణంతో మాట్లాడుతూ ఉంది. ఓకే, సోదరు ప్రాణంతో మాట్లాడుతూ ఉంది. ద హ్యాండ్ ఆఫ్ ది లార్డ్ కేమ్ అపాన్ మీ 54లో ఆ ప్రసంగంలో మాట్లాడుతాం. 37 పారాగ్రాఫ్లో ఆయన అంటుంది, ఉమెన్ సెడ్ వన్ టైం, ఒకసారి ఒక స్త్రీ నాతో చెప్పింది, సెడ్ బిల్లీ, ఐ అండర్స్టాండ్ దట్ యూ గాట్ సమ్ ఆఫ్ దట్ న్యూ కైండ్ ఆఫ్ రిలీజియన్. ఓకే, బిల్లీ అంటే బ్రాహ్మణ్ బిల్లీ అని పిలిచేవారు అప్పుడు. ఓకే, నిక్ నేమ్ లాగా, ముద్దు పేరు లాగా క్లోజ్గా ఉన్నవారు బిల్లీ అని పిలిచేవారు. సో బిల్లీ, నీకు ఏదో కొత్త రిలీజన్, కొత్త మతం నీ దగ్గర ఉన్నదని నాకు అర్థమవుతుంది అని అంటే బ్రదర్ బ్రాహ్మణ్ అంటాడు, ఐ సెడ్ వాట్ కైండ్ ఇస్ దాట్? ఎలాంటి కొత్తది అనుకుంటున్నారు మీరు అని అడుగుతున్నాడు ఆయన. షీ సెడ్, ఓ యు నో దెమ్ పీపుల్ దట్ షౌట్ అండ్ గోయింగ్ ఆన్ లైక్ దట్. వారు ప్రజలు
వారు కేకలేస్తూ అలాగ ముందుకెళ్తా ఉన్నారు. ఇదేదో కొత్త మతంలాగా కనిపిస్తూ ఉన్నది. మీకు అర్థమవుతుందా? అండ్ లైక్ దట్ ఐ సెడ్ a new kind, ఒక కొత్తదా, a new kind. Why? I said that's the only kind and the oldest religion there is. అక్కడ అదే ఏకైక పద్ధతి, మతము అదే పురాతనమైనది కూడా. ఆమేన్. వినండి, మీకు ఇంకా ముందుకు పోతే ఇక అసలు విషయాలు అర్థమవుతాయి. ఆమేన్. అండ్ షీ సెడ్ వై వీ నెవర్ యూజ్ టు నెవర్ హియర్ అబౌట్ దట్. ఎందుకు మేము ఎప్పుడు దాని గురించి వినలేదు, దాని గురించి. ఆమేన్. అండ్ వై ఐ సెడ్ అబౌట్ గాడ్ స్పోక్ టు జోబ్ వన్ డే. యోబుతో ఒక రోజున మాట్లాడుతూ ఉన్నాడు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభంలో పాదులు దేనితో కట్టబడినో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడు ఎవడు? ఈ అరిసే మతము, ఈ కేకలు పెట్టే మతము, ఇది కొత్త మతము కాదు. ఇదే అసలైన మతము, ఇదే అతి పురాతనమైన మతము. ఈ మతం ఈ రోజు పుట్టింది కాదు. ఈ మతము జగతుత్పత్తి కన్నా ముందు పుట్టినది. ఇంగ్లీష్లో ఏం రావడం చూపండి. అండ్ వెన్ ద మార్నింగ్ స్టార్స్ sang together and all the sons of God shouted for joy. సంతోషముతో జయధ్వనులు చేసినప్పుడు అన్నాడు. ఇదే అసలైన పాత మతమా, లేదంటే పాతనైన పద్ధతి అండి. మీరు కొత్తదని అంటూ ఉన్నారు. దాని మహిమ కలగను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, 100 million years ago, 100 million years before the world was ever formed, ప్రపంచము నిర్మించబడకన్నా 100 మిలియన్ల సంవత్సరాల కన్నా ముందు, ఓకే, దే హ్యాడ్ షౌటింగ్ రిలీజియన్. వారికి అరిసే మతమున్నది. ఏమే, ఈరోజు పిచ్చలమే అరవట్లేదు ఇక్కడ. ఈరోజు పిచ్చకి అరవట్లేదు ఇక్కడ. తెలుగు లేక అరవట్లేదు ఇక్కడ. వింతగా అరవట్లేదు ఇక్కడ. ఇదే అసలైన పాత పద్ధతి. దేవుని యందు ఆనందించేది, దేవుని కొరకు కేకలు వేసేది, దేవుని కొరకు సంతోషించి ఎగిరి గంతులు వేసేది. ప్రైజ్ ది లార్డ్. దే హ్యాడ్ ద షౌటింగ్ రిలీజియన్. Amen. Then talk about something new. Why? It is the oldest there is and the only kind there really is. అక్కడున్న అతి పురాతనమైనది, అసలైన పద్ధతి ఇది మాత్రమే. కానీ ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. ఎందుకు ఇట్లా కేకలేస్తారు? ఎందుకు ఇది కొత్త మతంలా కనిపిస్తూ ఉంది? అరే, ఇది కొత్త మతం కాదు, ఇదే అసలైన పాతది. ఎంత పాతదంటే జగదుత్పత్తిగా ఏబడకన్నా ముందే 100 మిలియన్ల సంవత్సరాలకు ముందు దేవదూతల దగ్గర ఆరంభించబడిన కేకలు వేసే రిలీజియన్. వారు కేకలేస్తున్నారు దేవదూతలు. ఇంకా ముందుంది అసలైనది. దేని కొరకు కేకలేస్తున్నారు అనేది స్తోత్రం కలను గాక. ఆమేన్. అండ్ yeah, it's old fashioned, heartfelt, sky blue, skin killing religion. ఇది ఒక పాత పద్ధతిలో ఉన్నటువంటిది, హృదయపూర్వకంగా అనుభవించేది, పాపమును చంపే రిలీజియన్ ఇది. బ్రదర్, ఈ డోంట్ వైట్ వాష్ యూ. ఇది నీ మీద సున్నం వేయడానికి ఇది. స్తోత్రం కలను గాక. బ్రదర్, ఈ డోంట్ వైట్ వాష్ యూ, ఇట్ వాషెస్ యూ వైట్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. అది నీ లోపల నుంచి నిన్ను తెల్లగా చేస్తుంది. బయట నీకు పెయింట్ అయ్యేది అదే, లోపల నుంచి బయటకు తెల్లగా తీసుకొని వస్తుంది నీకు అది. ఎస్, ఇట్ డస్. అది చేస్తుంది. అవును, ఆయన అంటాడు, మేక్స్ యూ డూ థింగ్స్ యూ డిడ్ంట్ థింక్ యూ ఎవర్ వుడ్ డూ. నువ్వు ఎప్పుడు కూడా నేను ఇలా కూడా చేస్తానని నేను ఎన్నడూ అనుకోలేదు అనే పనులు చేపిస్తుంది. అరే, నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా అరుస్తా అని చెప్పేసి. నేనేంది అరవడేది?
అరే నాదేంది, నా బ్రతుకు ఎలా ఉండే, నేను ఎలా మారిపోయినాను, నేను ఎన్నడూ అనుకోలేదే ఇలా చేస్తానని అనే విషయాలను చేపిస్తున్నట్టు ఇది నిన్ను అర్పిస్తుంది. ఇక్కడ నీలో కేకలు పుట్టిస్తుంది, నీలో మంట పుట్టిస్తుంది. ఎందుకంటే ఇదే పాతనైనా దేవుని పద్ధతి ఉన్నది, ఇది దేవుడు సృష్టించిన పద్ధతి ఉన్నది. అందుకే ఎందుకు ఆయన ఆమె చెప్తున్నాడు, ఆయన ఎందుకు ఆమె చెప్తూ ఉన్నాడు. ఆమె అనువాడు నా నమ్మకమైన సత్య సాక్షియో. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా సంతోషంగా ఉందండి ఇది. ఆమేన్. ఎందుకో తెలుసా, ఆ పాత పద్ధతిలో నేను భాగస్వామినైనందుకు. ఒకరోజు నా ఊరిలో నేను ఉన్నప్పుడు, ఒకరోజు నీ ఊర్లలో నేను ఉన్నప్పుడు, నీ పాప పద్ధతిలో నేను ఉన్నప్పుడు, నీ సంఘ శాఖలో నేను ఉన్నప్పుడు, అరే ఏంట్రా ఇలా చేస్తూ ఉన్నారు అని నువ్వు అనుకున్నప్పుడు, నేను ఎన్నడూ అలా చేయను అనుకున్న విషయాలను నిన్ను పిలిచి, నిన్ను బయట తీసుకొని వచ్చి, నీ పేరు చూసి, నీ చేత కేకలు వేయిస్తున్నా అతి పురాతనమైన దేవుని పద్ధతి. అతి పురాతనమైన దేవుని పద్ధతి, దేవుని చేత ఆరంభించబడిన పద్ధతి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. You got the Holy Ghost. ఏమా 261 the mark of the beast లో 261 paragraph లో, not you, he has. You got the Holy Ghost. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా? ఉంటే you have got the Holy Ghost. You got the Holy Ghost. You ought to shout victory. నీకు అర్థమవుతుందా? నీలో పరిశుద్ధాత్మ ఉంటే విజయాన్ని కేకలుగా బయట పెట్టాలి. ఏ విజయము? పాపం మీద విజయాన్ని కేకలుగా బయట పెట్టాలి. సంఘ శాఖల మీద విజయాన్ని కేకలుగా బయట పెట్టాలి. ఆమేన్. దుర్బోధల మీద విజయాన్ని, లోకం మీద విజయాన్ని, బంధాల మీద విజయాన్ని, ఆమేన్, సాతాను మీద విజయాన్ని. ఇఫ్ యు హావ్ ద హోలీ గోస్ట్, నీలో పరిశుద్ధాత్మ ఉంటే యు ఆట్ టు షౌట్ ద విక్టరీ. విజయాన్ని నువ్వు కేకలేసి చెప్పాలి బయటికి. విజయం నాదే. అందుకే కదా పేరు చూడగానే ఆయన కేకలేయడం ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు? ఎలా కేకలేస్తున్నాడు? పక్కోడికి ఇరిపియాలా? ఏమే బాలాజీనగర్లో చివరిలో ఉన్నాడు ఇరిపియాలా, సికింద్రాబాద్లో ఉన్నాడు ఇరిపియాలా, ఆంధ్రలో ఉన్నాడు ఇరిపియాలా, ఢిల్లీలో ఉన్నాడు ఇరిపియాలా, పాకిస్తాన్లో ఉన్నాడు ఇరిపియాలా, అమెరికాలో ఉన్నాడు ఇరిపియాలా, ఆకాశంలో, గ్రహాల మీద, సముద్రం లోపల, ఏమే సర్వ సృష్టి అంతా ఇరిపియాలా. ఏమి ఇరిపియాలి? యోహాను యొక్క విజయం. యోహాను యొక్క విజయం సమస్తం ఇరిపియాలి. ఇఫ్ యు హ్యావ్ ద హోలీ గోస్ట్, యు హావ్ టు షౌట్ యువర్ గ్లోరీ, యువర్ విక్టరీ. నీకు పరిశుద్ధాత్మ ఉంటే నీ విజయాన్ని కేకలుగా బయటికి వెళ్ళవు దాన్ని. యు హావ్ టు. ఇంగ్లీష్ తెలుసా మీకు? ఇంగ్లీష్ తెలుసా మీకు? యు హావ్ టు. యు హావ్ అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి. నువ్వు ఖచ్చితంగా విజయాన్ని అరవాలి. పక్కోడికి తెలవాలి నేను విజయం సంపాదించుకోలేవరాను. పక్క సంఘాలకు తెలవాలి నేను విజయాన్ని సంపాదించుకోలేవరాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. విజయం వచ్చిందా? వచ్చిందా? విజయం వచ్చిందా? కొంతమందికి విజయం వచ్చినట్టు అనిపించదు. వాళ్ళు కదలరు, వాళ్ళకి ఆమెలు రావు. ఇందాక విన్నాక ఆయన కరెక్ట్గా చెప్పింది. వాళ్ళకి ఆమెలు రావు, వాళ్ళ చేతులు ఇవ్వదు, వాళ్ళు దేవుని స్తుతించారు. ఎందుకో మరి? ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ ఉంటే, నీలో పరిశుద్ధాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ ఏం చేస్తావు తెలుసా?
అనేకులు మేడగదిలో ఎదురు చూస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె దిగివచ్చి ఒక్కరి మీద పోగా అందరూ కేకలు ప్రారంభించారు, అందరూ అరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జరిగే కార్యం కేకలు, విజయపు కేకలు. చప్పట్లు కట్టి కేకలు, అరుపులతో కేకలు, నిలబడి కేకలు, పరిగెత్తి కేకలు. నీ ఇష్టానుసారముగా దేవుని నీకు ఎలాగునా, దేవునికి నీవు ఎలాగ చెల్లించాలంటే అలా, నీకు ఎలా అనిపిస్తే అలా కేకలు. ఏమే మేము కలగరుగాక. కరడుని పిలుస్తా ఉన్నదట, లోతుని పిలుస్తా ఉన్నది, కేకలేసి పిలుస్తా ఉన్నది. స్తోత్రం కలిగినగాక. ఏమే ధర్మమ కలిగినగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏమే. మనకందరూ తెలుసు బ్రదర్ బ్రానమ్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చాడు, అవునా? హి కమ్ ఫ్రమ్ ద బ్యాప్టిస్ట్ చర్చ్, బ్యాప్టిస్ట్ సంఘం డినామినేషన్స్ బయటకు వచ్చాడు ఆయన ఏం చెప్తున్నాడు వినండి ఒకసారి. ధీమా హీస్ వండర్స్ పెర్ఫార్మ్ అనే వర్తమానం 58లో చెప్పాడు ఆయన. పారాగ్రాఫ్ ఇక్కడ లేదు. ఏమేన్ ఆయన అంటూ ఉన్నాడు, బ్రదర్ బ్రానమ్ అంటూ ఉన్నాడు వినండి, ఐ ఫీల్ లైక్ షౌటింగ్ నౌ. ఎవరు? బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, ఐ ఫీల్ లైక్ షౌటింగ్ నౌ. యూ డోంట్ థింక్ బ్యాప్టిస్ట్ షౌట్? బ్యాప్టిస్ట్ వాళ్ళు అరవరని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళు అనుకుంటున్నారు, అక్కడ కూర్చున్న వారు బహుశా అదే ఈయన బ్యాప్టిస్ట్ కదా, ఈయన అరవాలనుకుంటున్నాడు ఏంది ఆయన అంటున్నాడు, ఐఎమ్ ఫీలింగ్ టు షౌట్ నౌ. డోంట్ యూ థింక్ దట్ ఎ బ్యాప్టిస్ట్ కెన్ షౌట్? పరిశుద్ధాత్మ తాగితే ఎవరైనా అరవాల్సిందే. దేవుని శక్తి తాగితే నువ్వు సైలెంట్గా ఉండలేవు, నువ్వు కేకలు వేస్తావు, నువ్వు నెమ్మదిగా ఉండలేవు. అక్కడ పరిశుద్ధాత్మ దిగితే అక్కడ ఒక మంట పడుతుంది. యాక్చువల్లీ నిన్ను నెమ్మదిగా ఉండనివ్వదు. స్తోత్రం కలుగును గాక. ఐ ఫీల్ లైక్ షౌటింగ్ నౌ. యూ డోంట్ థింక్ బ్యాప్టిస్ట్ షౌట్, యు ఆర్ మిస్టేకెన్. బ్యాప్టిస్టులు అరవరు అనుకుంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఓ మై, టు గెట్ ఇన్ టు హిస్ అరోమా ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ స్పిరిట్, ఆయన ఆత్మ యొక్క తీయతనములోనికి వెళ్ళడం అంటే he is the rose of Sharon. ఆయన షారోన్ పద్మమైనాడు, ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీ, లోయలోని పద్మమైనాడు, ద మార్నింగ్ స్టార్, ద స్వీట్ స్మెల్లింగ్ సేవియర్ who takes away all my sin and heals all my diseases. ఆ తీయనైన పరిమళము నా పాపమునంతా తీసేవాడు, నన్ను స్వస్థపరిచేవాడు. కలగలిగాక. కేకలు వేయాల్సిందే. కేకలు వేసేది బ్యాప్టిస్ట్ కాదు, కేకలు వేసేది సిఎస్ఐ కాదు, కేకలు వేసేది పెంతెకోస్తు కాదు, కేకలు వేసేది క్రీస్తు ఆత్మ నీలో, పరిశుద్ధాత్మ నీలో కేకలు వేస్తా ఉన్నది. కేకలు వేసేది మనుషులు కాదు, కేకలు వేసేది సంఘాలు కాదు, కేకలు వేసేది ఇంకా ఏదో కాదు, నీలో ఉన్న ఆత్మ కేకలు వేస్తా ఉన్నది. స్తోత్రం కలుగును గాక. కేకలు ఎందుకుంటాయో, కేకలు ఉన్న చోట ఎవరుంటారో చూపిస్తాను నేను. చూస్తారా? బాలాకొచ్చాడు బిలాము దగ్గరికి. ఓకే, బిలాము దగ్గరికి. వీడొచ్చి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని శపించు. స్తోత్రం ప్రభు. శపించకపోతే ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడికి రా, ఇక్కడి నుంచి చూసి శపించు. అది ఇది బలి అర్పించి బలిపీఠాలు కట్టి శపించకపోతే ఆశీర్వాదం వచ్చేసింది.
రాజు అన్నాడు, బాలాకంట ఉన్నాడు, బిలాం అట్ట కాదు, ఓకే ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళు. మీకు గుర్తు ఇంతకుముందు బోధించాను నేను, ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళు. అందరికన్నా ఎత్తుండే ప్రదేశం నీ ఆఫీస్లోకి వెళ్ళు, నీ పొజిషన్లోకి రా. ఎందుకు ఎత్తైన ప్రదేశంలోకి రమ్మన్నానంటే, ఇక్కడ నుంచి అయితే నీకు వాళ్ళ పాపాలు కనిపిస్తాయి. పైనుంచి నువ్వు ఎత్తులో ఉంటావు కదా, వాళ్ళ బలహీనతలు పాపాలు నీకు కనిపిస్తాయి. బలహీనతలు కనిపించినప్పుడు దేవా ఇదిగో ఈ పాపం చేస్తున్నారు అన్నప్పుడు శపించే అవకాశం దొరుకుతుంది. రా పైకి రా చూద్దావు. పైకి వచ్చి శపించాలని వస్తే యాకోబులో ఏ దోషం నాకు కనిపిస్తలేదంటా ఉన్నాడు ఆయన. యాకోబులో ఏ దోషం నాకు కనిపించడం లేదు. ఏమంటాడు, ఇశ్రాయేలులో ఏ భయంకరతనం నేను చూడలేదు. అతనికి దేవుడని యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని బాలాక్తో చెప్తూ ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. ఎవరి జయధ్వని? రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. ఎవరు రాజు? ఎవరు రాజు? The Lord, his God, is with him, and the shout of the king is among them. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మరియు రాజ ధ్వని, రాజు యొక్క ధ్వని. ఆమేన్. ఎవరు? ప్రజల ధ్వని కాదు ఇక్కడ. వారి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. వారి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. మీకు గుర్తుందా? ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ సొలొమోను దగ్గరికి వెళ్తున్నప్పుడు అడుగుతా ఉంది, ఏంటంటే అక్కడ వారి దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటాడట కదా, వాళ్ళ దేవుడు వాళ్ళతో నివాసం చేస్తాడట కదా. ఎస్, వారి దేవుడు వారి మధ్యలోనే ఉంటాడు. వారి దేవుడు వారిలో ఉంటాడు. రాజు యొక్క జయ ధ్వని, రాజు కేకలు. ఎందుకంటే అతడు యూదా గోత్రపు సింహమైనాడు. సింహ గర్జన, ప్రజల మధ్య సింహ గర్జన. రాజు యొక్క చేతోని వారి మధ్యలో ఉన్నది. దేవుడు ఐగుప్తులను వారు రప్పించారు. గురుపోతు వేగం అంటే వేగము వారికి కలదు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చాలాసార్లు ఈ కేకలు, ఈ అరవడము, వీటన్నిటి గురించి చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తారు, చులకనగా తీసుకుంటారు. అరుపుల్లోనే అంత దాగి ఉంది. ఆ అరుపుల్లోనే అంత దాగి ఉంది. బలిష్ఠుడైన దేవదూత గ్రంథం పట్టుకొని ఒక పాదం భూమి మీదను ఒక పాదము సముద్రంలో నిలిపి సింహము గర్జించినట్టుగా. నెమ్మదిగా మాట్లాడడానికి రాదా? నెమ్మదిగా ప్రసంగం చేయడానికి రాదా? ఎందుకు? సింహము గర్జించినట్టుగా గర్జించగా. ఎప్పుడైతే గ్రంథాన్ని పోడు 7 ఉరుములు. ఉరుములు ఎందుకు కావాలి? శబ్దంలోనే దాగి ఉన్నది. ఆ కేకలోనే శక్తి దాగి ఉన్నది. అక్కడ దేవుని మహిమ కలుగునుగాక, దేవుని స్తోత్రం కలుగునుగాక. శబ్దాలు, అల్లర్ల గురించి లేదా కేకల గురించి, ఆమెన్ హల్లెలూయాల గురించి నిర్లక్ష్యం చేయడానికి లే. దానిలోనే సమస్తం దాగి ఉన్నది. యోర్దాను నది ఒకటే నిలబడ్డాడు. పోతుంటే ఒక ఆయన కత్తి తీసి నిలబడ్డాడు. హలో, నువ్వు మా వైపా వాళ్ళ వైపా? ఎవరు? జాషువా ది అల్టిమేట్ వారియర్. గుర్తుందా అందరికి? జాషువా ది అల్టిమేట్ వారియర్. పోతా ఉన్నాడు. పోతా అంటే ఎదురు నిలబడ్డాడు కత్తి తీసుకున్నాక. ఆయన ఏంటి సంగతులు? మా వైపున, అటు వైపున, నీ వైపున లేను, వాళ్ళ వైపున లేను, ఆయన వైపున ఉన్నా నేను. ఏమే, నీ వైపులో లేను, వాళ్ళ వైపులో ఆయన వైపున ఉన్నాను. యోషువ అంటూ ఉన్నాడు, నా స్నేహితునికి స్నేహితుడు నా స్నేహితుడే, నా శత్రువు ఎరికోకు శత్రువు నాకు స్నేహితుడే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఏం చేయాలి? ఎరుక గోడలు కూలగట్టాలి. ఏం చేద్దా? నడువు.
ఏం చేయొద్దు. ఏం చేయాలి? నడువు. పాట పాడొద్దు, పాట పాడొద్దు. ఒక వాయించు. నో, జస్ట్ నా సైలెంట్ నడువు అంతే. పదండి, లెట్స్ గో. లెట్స్ గో. ఎన్నిసార్లు? 7 సార్లు. 7 సార్లు. 7 సార్లు. ఏమే ఒక 7 సార్లు తిరగాల. మరి 7వ రోజు ఏంటి? అందరం బాణాలు, కత్తులు, బాంబులు అన్ని పట్టుకుని రెడీ అయిపోయి 7వ దినాన లేదు. నో, ఎంప్టీ హ్యాండెడ్. యుద్ధము యెహోవాదే, బల్లముని తెగనారికి వాడు ఆయన. ఏమే జయము తీసుకుని వచ్చేవాడు ఆయన. నువ్వేం చేయవద్దు, నడువు. ఏమైందా? స్తోత్రం కలను కాక. ఓకే ఓకే, నడుస్తావు, నా ప్రాణం. పదండి, నడవమంటా ఉన్నాడు. నేను 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 6 అయింది. 6వ రోజు చెప్తాను. 7వ రోజు మీరు దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను ఎప్పుడైతే 1, 2, 3 అని లెక్క పెడతాను, మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? కేకలు వేయాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. కేకలు వేస్తే ఆ కేకలు పాంపులలాగా పోయి ఎరుక గోడలు తల 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 మారే కింద కూలుతాయి. అల్లర్లలో ఏముందయ్యా? విజయం అన్నది. అల్లర్లో ఏముందయ్యా? మా దేవుడి శక్తి ఉన్నది. ఆమె కేకలో ఏమున్నదయ్యా? ఇది జరుగురుగా కార్యన్నది. అక్కడ మా దేవుడి కార్యాలు తాగి ఉన్నాయి. అక్కడ మా దేవుడి శక్తి తాగి ఉన్నది. అక్కడ ప్రైజ్ ది లార్డ్. 7వ దినమున కేకలు వేయగా ఒకడు కట్టబట్టాలి, ఒకడు కటకం పట్టాలి, ఒకడు కనీసం చిన్న రాయిని కూడా పట్టాలి. గోడలు కిందికి దిగబడ్డాయి. ఎట్లా? కేకలు. షౌట్ ఫర్ ద విక్టరీ. నన్ను అడిగితే నేను అనుకుంటున్నాను, గోడలు కూలడానికి కేకలు వేయట్లేదు. కేకలు ఎప్పుడు వేస్తారండి? విజయం వచ్చిన తర్వాత కేకలు వేస్తారు. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును లేనివి ఉన్నాయనటకు వీళ్ళు కేకలేస్తున్నారు. ఎందుకు? అది కూలిపోయింది ఆల్రెడీ. విజయోత్సవ కేక. ఇఫ్ యు హ్యావ్ ద హోలీ స్పిరిట్ యు హావ్ టు షౌట్ ద విక్టరీ. వారు విజయాన్ని అరుస్తూ ఉన్నారు. విశ్వాసంతో ముందే పొందుకొని ఉన్నారు వారు. దానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీలో ఉన్న బలహీనత అదే పెద్ద ఎరుకో. నీలో ఉన్న రోగము అదే పెద్ద ఎరుకో. నిశ్శబ్దంగా ఉండే ఆయన మహిమను చూడండి. కేకలు వేయ్. ఆమేన్ చెప్పు. హల్లెలూయా చెప్పు. వాక్యాన్ని అర్థం చేసుకొని ఆమేన్ చెప్పు. నీ రోగం పోకపోతే నా దేవుడు అబద్ధకుడైపోతాడు. అక్కడ అంటే ప్రార్థనలో కూడా స్వస్థత ఎట్లా వస్తుంది? స్వస్థతకు ప్రార్థన అవసరంలే, స్వస్థతకు విశ్వాసం కావాలి. ప్రార్థన కాదు కావాల్సింది. రక్తస్రావం గల స్త్రీ, ఆమెకి ఏమీ లేదు, ప్రార్థన చేయలే, విశ్వాసంతో ఆయన కొంగను పట్టుకున్నది. ఆమె ఎంతో మందికి ప్రార్థన చేయకుండానే నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు స్వస్థత పొందుకున్నావు అని అన్నాడు ఆయన. ఆమేన్. నువ్వు ఆమె చెప్పు చాలు దేవుని వాక్యానికి. నీలో ఉన్న దురాత్మ పారిపోతుంది. నువ్వు ఆమె చెప్పు, రోగం పారిపోతుంది. నువ్వు ఆమె చెప్పు, కేకలే. నీలో ఉన్న సమస్త కార్యాలు, ఆమేన్, సమస్త సమస్యలు పారిపోతాయి. విశ్వాసం నీకుంటే. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఆర్థిక సమస్యలు కూలిపోతాయి. కేకలు పోయి దేవుని సన్నిధిలో. బయట పై రోడ్ల మీద కష్టపడే కాదు, ఆఫీసులో కష్టపడే కాదు, ఇక్కడ కేకలై చాలు. నీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, నీ శారీరక సమస్యలు తొలగిపోతాయి, కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ప్రతి ఎరుకో గోడ కూలబడతాయి నీ జీవితంలో.
ఎందుకంటే ఇప్పుడు యెహోషువ ఒక్కడే లేడు, సైన్యములకు అధిపతి యెహోవా కెప్టెన్గా ఒక ఆయన వచ్చాడు. ఇక్కడ నువ్వు ఒక్కదానవు లేవు, ఒక్కవాడవు లేవు. ఆమేన్. యూదా గోత్రపు సింహము దిగి వచ్చాడు ఆల్రెడీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని అరవండి, శక్తి అంతా కూడబట్టుకొని కేకలేయండి దేవుని కొరకు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. జగతుత్పత్తి కన్నా ముందు జయధ్వనులు చేసినారంట వారు. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. యెహోషువ ఏం చేయమన్నాడు ఒక మాట వినండి. జాషువా 6:16. ఏంటట? 7వ మారు యాజకులు బూరలు ఊదగా జనులకు, జాగ్రత్త వినండి, యాజకులు బూర ఊదగా, మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, మన యాజకుడు బ్రదర్ ప్రాణమైన ఈ కాలానికి అతను బూర ఊదుచు ఉండగా, యాజకులు బూర ఊదడం ప్రారంభించగా యెహోషువ, ఎవరు? యెహోషువ 5 మినిస్టర్ ఉన్నాడు. యెహోషువ జనులతో ఇలాగూ చెప్పాను. ఏం చెప్పానట? కేకలు వేయుడి. హల్లెలూయా చెప్పు. ఆమేన్ చెప్పు. దేవుని స్తోత్రం అని చెప్పు. ఏం కేక? నీ ఇష్టం, నీ ఆత్మ ఎలా కేక వేయాలనిపిస్తాలో అని చెప్పాడు. కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అపొస్తలుల కార్యాలు 12వ వచనంలో చూడండి, ఎప్పుడైతే హేరోదు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, జనులు అంటూ ఉన్నారు, జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసి ఏం చేశారు? కేకలు. ఏమని? ఇది మానవ స్వరము కాదు, ఇది దైవ స్వరమే అని కేకలు. ఎందుకంటే మాట్లాడేది మానవుడు కాదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మాట్లాడే సంఘ కబర్ కాదు, సంఘ కబర్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ కేకలు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో ఎక్స్ట్రీమ్ తింటారా? ఎక్స్ట్రీమ్ వింటారా? ఎక్స్ట్రీమ్. కేకలలోనే ఎక్స్ట్రీమ్ ఇది. వింటారా? 1 శామ్యూయల్ 4:5, 1 శామ్యూయల్ 4:5. వినండి, జాగ్రత్త వినండి. యెహోవా నిబంధన మందసము ఎక్కడికి? వింటున్నారు ఇక్కడ అందరూ? ఇక్కడ చూడండి, ఇక నేను చదువుతాను, వినండి. మేము చదువుతాం, మీరు వినండి. ఇక్కడ వినండి వినండి వినండి. ఓకే. యెహోవా యొక్క మందసము అనగా దేవుని వాక్యము దండులోనికి, ఇదే దండులోనికి రాగా ఏంటట? ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఎక్స్ట్రీమ్. వాళ్ళు కేకలేస్తే బిల్డింగ్ షేక్ అవుతా ఉన్నది. ఆమేన్. ఇంగ్లీష్లో ఆల్ ఇజ్రాయెల్ షౌటెడ్ విత్ ఎ గ్రేట్ షౌట్ సో దట్ ద ఎర్త్ రాంగ్ అగైన్. భూమి కింగురుమన్నట్టుగా, భూమి ప్రతిధ్వనించినంతగా, ఇంకో రకం చెప్పండి, భూకంపం వచ్చేంతగా కేకలు వేస్తూ ఉన్నారు. ఎప్పుడు కేకలు వేస్తారో తెలుసా? డబ్బు వచ్చినప్పుడు కాదు, ఆశీర్వాదం వచ్చినప్పుడు కాదు. దేవుని నిబంధన మందసం, దేవుని వాక్యం దండులోనికి, సంఘంలోనికి రాగా నువ్వెంతకాలం అంటే బిగుసుకోవాలనిపిస్తున్నావు అనుకో, నీ బతుకంతా అట్లే ఉంటావు. నువ్వు ఛాలెంజ్ కడుతున్నా. ఎవరైనా సరే నువ్వు ఓపెన్ అప్ అయినావు అనుకో, ఆశీర్వాదం వచ్చేస్తుంది నీ మీదకి.
అరుపులు, హల్లెలూయాలు, స్తోత్రాలు, ఆమెన్లు, దేవునికి స్తోత్రాలు, కేకలు, నిలబడ్డ చప్పట్లలోనే ఆశీర్వాదాలు కనిపిస్తూ ఉన్నాయి. సమస్యలు తొలగిపోతూ ఉన్నాయి, స్వస్థతలు వస్తూ ఉన్నాయి. నమ్మితే చాలు. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే అలాగే కుదుర్చుకపోతావు. ఒక్కసారి ఓపెన్ అప్ అయిపోతే నిన్ను ఎవడు ఆపలేడు, నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. దేవుని కొరకు గొప్పగా కేకలు వేయగలిగితే దురాత్మలు పారిపోతాయి. నువ్వు అట్లే కూర్చున్నావు అనుకో, సీరియస్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు ఇక్కడ. ఎవరైతే సైలెంట్గా కూర్చుంటున్నారో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారా ఇక్కడ? సీరియస్గా కళ్ళదలు పెట్టుకొని కూర్చొని చెప్పు. వస్తాసిన రవి ఏ కావాలి మళ్ళీ రాబో బా, డబ్బా అడ్డమేడ తినే టైం అయితే పోరాడు బా, మళ్ళీ రాబో. సీరియస్గా ఏడికెళ్ళి వస్తారు వీళ్ళంతా, అడ్డమేడంతా. ఏమేం చెయ్యి, ఉద్యోగం చెయ్యి, ఆ గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యి. ఆ గవర్నమెంట్ ఉద్యోగం బాధ్యత ఏం తెలుసా? అరుసుడే, ఇంకేమిలే, కేకలు, శబ్దాలు, అరవడం. మళ్ళా అరవడం అంటే నువ్వు సీరియస్ ఇట్లుంటే అరవలేవు. మరలా అరవాలంటే నీ కన్నతలు తీసేయాలా, నీ చీరలకు వెళ్ళి లేవాలా, నీ పెన్ను పక్కన పెట్టాలా, అన్ని పక్కన పెట్టాలా. ఎవడున్నాడో చూడద్దు, ఎవరేమనుకుంటున్నారో చూడద్దు, ఎక్కడ ఉన్నావో చూడద్దు. చూసేదల్లా దేవుడు, వాక్యం, నీ కేకలు. అది అసలైన గవర్నమెంట్ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాను పెళ్లి చేసుకుని చూస్తారు కదా, ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాను పెళ్లి చేసుకో. ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేసేటోడు దొరికితే వాడు చాలు. ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, చేస్తే దేవునికి భయపడగలగను గాక. ఆమేన్. ఇంకా నువ్వు ఇప్పుడు కూడా మారకపోతే ఇంతకన్నా బలమైన వాక్యం నీకు రాసాలదు, రాదు. ఇదిగో ఇప్పుడే రక్షణ దినము, ఇదే ఉచితమైన మంచి అనుకూల సమయము, నేడే. దావీదు అంటాడు, ఇదిగో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇప్పుడే. నేను రేపు చెప్తా కాదు, ఎల్లుండి చెప్తా కాదు, కొన్ని రోజుల తర్వాత నేను లేచి గంతులేస్తా కాదు, ఇప్పుడే, రైట్ నౌ. దిస్ ఈస్ ద టైం, దిస్ ఈస్ యువర్ టైం. ఇది వధువు సమయం అయినదే, సంఘ సాగల సమయం కాదు. ఇది వధువు సమయం అయినదే. గ్రంథంలో ఎవరి పేరైతే ఉన్నదో వారి సమయం అయినది ఇది. ఆమేన్. దయ్యమే నిన్ను అరవకుండా చేస్తుంది. రాజుకు దయ్యం పట్టిందా? ఓకే, ఎవరికి? రాజుకు దయ్యం పట్టింది. వాయిద్యం వాయించో, మంచిగా వాయిద్యం వాయించి ఒకరు పిలుచుకురాపోనంటే ఎతికి 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 రాజ్యంలో ఒక్కడికి దొరికాడు, దావీదు. ఈయన కూడా భయంగా వాయించాల్సి వస్తూ ఉంది. ఎందుకు? ఎప్పుడైతే మంచిగా వాయిస్తున్నాడో పోయి హీట పట్టుకొని ఏసిస్తుతా ఉన్నాడు. దయ్యం బోడు పక్కన పెట్టు, దావీదుని చంపుతున్నాని మంచిగా గిటార్ వాయించి ఆరాధన చేస్తా ఉంటే తీసి ఏసిరేస్తా. ఏం చేస్తాను? చంపేది ఈట ఇసిరేది సౌలు కాదు, సౌలులో ఒకడున్నాడు. మీకు గుర్తుందా? అక్క గురించి మాట్లాడుతున్నప్పుడు సౌలు కాదు మాట్లాడేది, సౌలులో ఒకడున్నాడు, వాడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడు మాట్లాడే సౌలు కాదు, సౌలులో ఒకడున్నాడు, దురాత్మ. వాడు నిశ్శబ్దంగా ఉండేటట్టు చేస్తూ ఉన్నాడు. నువ్వు కేకలేయడం లేదు, సైలెంట్గా ఉంటున్నాడు. దాని అర్థం బహుశా నీలో ఏమండి కోపాలు తెచ్చుకోద్దు ఎవరు కూడా.
అఫ్కోర్స్ నువ్వు ఆమె చెప్పాలిగా, నువ్వు కేకయాలిగా, నువ్వు కూడా లేచి నిలబడి దేవుని కొరకు అరుస్తూ yielding yourself, దేవునికి సమస్తం నిన్ను నువ్వు అప్పచెప్పుకోని దస్వా నువ్వు చేయాలిగా. నువ్వు చేయాలి, నీ పిల్లలు చేయాలి, నీ భార్య చేయాలి, నీ తల్లిదండ్రులు చేయాలి, నీ సగ కాపరి చేయాలి, సమస్తము చేయాలి. నువ్వు చేయాలి, నీ పిల్లలు చేయాలి, నీ భార్య చేయాలి, నీ భర్త చేయాలి. ఎప్పుడైతే అబ్రహాం చెప్పాడంటే, ఎప్పుడైతే ఎలియాజరుతో పోయి కొంత తీసుకొని రా అంటే ఏం చేశాడు తెలుసా? వంటలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేయించాడట ఆయన. క్యామెల్స్ వంటలు మోకరించి ప్రార్థన చేశాయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాల్సిందే. ఇంట్లో అందరూ కేకలు వేయాల్సిందే, దేవునికి లోబడాల్సిందే. మరలా సపాత వస్తే నీ ఇంట్లో గాడిద కూడా పనిచేయదు. మళ్ళా విశ్రాంతి, నీ కుక్క కూడా విశ్రాంతి. కానీ ఆదివారం మళ్ళీ చర్చికి వస్తే నీ కుక్క కూడా కేకలు వేయాలి ఇక్కడ, నీ గాడిద కేకలు వేయాలి ఇక్కడ, నీ కుటుంబం కేకలు వేయాలి ఇక్కడ. సమస్త సంఘము కేకలు వేయగలిగితే మహిమ కలగదు కాక. కింద చదువుదాం ఏముందాడ. ఫిలిస్తీయులు అంటే భూమి ప్రతిధ్వనిస్తూ ఉందట, కేకలేస్తే. ఓకే, దేని కేకలగే? ఏది? మందస్సము దండులోనికి రాగా భూమి ప్రతిధ్వనించేంతగా కేకలేస్తా ఉంటే పక్క నుంచి వాడు వింటా ఉన్నాడు. ఎవడు? ఫిలిస్తీయులు. దాని కింద వచనం చూడండి, 6వ వచనంలో ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, ఏమైంది ఇంతకాలం అరుస్తుంది, లోపల ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య? ఈ గొప్ప కేకలు భూమి అంతా ఇదైపోతుంది, భూకంపం వచ్చినట్టుగా అవుతా ఉన్నది అని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చేనని తెలుసుకొని, వినండి, వచ్చానని తెలుసుకొని జడిసి, రాసిదాడా, జడిసి, అమ్మా జడిసి దేవుడు తండ్రిలోనికి వచ్చాననుకొని, అయ్యో మనకు శ్రమ, రోగానికే రోగం, దయ్యానికే దయ్యం, సమస్యకే సమస్య, దేవుడు మీరు వద్దకు వచ్చాడు, ఇక మనకు శ్రమ. జడిసి దేవుడు తండ్రిలోనికి వచ్చినాను అనుకోని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి ఇలాగ సంభ్రమింపలేదే. అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అయ్యయ్యో అయ్యయ్యో ఈ మహాశూరుడకు దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమంతు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. అరే వాళ్ళకు బాగా తెలిసే ఈయన గురించి, మనకు తెలియదు చాలాసార్లు. వాళ్ళకు బాగా తెలుసు, బాగా చదువుతున్నారు, ధ్యానం చేస్తున్నట్టున్నారు, బాగా ఏమేమి చేసినాడు ఈయన ఎంత ఖతర్నాక్, ఈయనతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది గుర్తుందా? యోషువ మెల్లిగా ఏమంటారు జయించుకుంటూ వస్తుంటే ఎరికోలో మాట్లాడుకుంటున్నారట. యోషువ వస్తున్నాడు, సీరియస్గా యోషువ వస్తున్నాడు, ఇటే వస్తున్నాడట. యోషువ అయిపోయింది, మన పని అయిపోయింది, ఇక అయిపోయింది. అలా దేవుడు వెళ్తూ ఉన్నాడు. యెహోవా దేవుడు పరాక్రమ కార్యాలు చేస్తున్నాడట, సముద్రాన్ని చీల్చాడట ఆయన. ఆ ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచేశాడట. గజ 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 వణుకుంటూ రాజ్యాలను అప్పచెప్పేశారు ముందే వచ్చేసరికి. మా మీద యుద్ధం చేయవద్దండి దయచేసి, మా రాజ్యాన్ని అప్పచెప్పేస్తున్నాం మీకు. కానీ యోషువ దగ్గర ఏముంది? కేకలు.
కేకలు, రాజధ్వని. నాకు స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎప్పుడైతే మోషే దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడితే ఉరుములు మాట్లాడినట్టుందట. బడు 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 బడు. మంచిగా మాట్లాడేకి రాదా? ఆయన అలాంటి దేవుడు అని. ఆయన మాట్లాడితే ఉరుములు వస్తామని. మీరు చదువుకోండి కావాలంటే. మాట్లాడితే ఉరుముల శబ్దం వస్తా ఉన్నది, మెరుపులు వస్తా ఉన్నాయి. మాట్లాడుతూ ఉంటే శబ్దం కలుగుతా ఉన్నది. నాకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు నారతో వేయబడిన ఏఫోదుని ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధి నాట్యమాడుచూ ఉండెను. ఈలాగున దావీదు ఇశ్రాయేలులందరూ ఆర్పాటముతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. ఏనో తెలుగులో ఇంగ్లీష్లో ఎలా ఉందో చూడండి. సో డేవిడ్ అండ్ ఆల్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ brought up the ark of the Lord with shouting. ఏంతో? షౌటింగ్ అండ్ విత్ ద సౌండ్ ఆఫ్ ద ట్రంపెట్. అంటే ఎవడు ఏం కొడుతున్నాడో తెలియదు, ఎవడు ఏమరుస్తున్నాడో తెలియదు. ఆయనకు మాత్రం అన్నీ అర్థమవుతా ఉన్నాయి. కేకలేస్తా ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తా ఉన్నారు, శబ్దం చేస్తా ఉన్నారు. మా దేవుడు వస్తా ఉన్నాడు, మా దేవుడు మా మధ్యకు వస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘ కాపరి నాట్యం చేస్తా ఉన్నాడు, ప్రజలు కేకలు వేస్తా ఉన్నారు. ఆమేన్. మందసంలో రాజు ఇట్లా వస్తలేడు ఆయన. ఇశ్రాయేలు స్తుతుల మీద సింహాసనాసీనుడై యూదా గోత్రం సింహం వలె సింహ గర్జనతో ఆయన ఎంటర్ అవుతున్నాడు పాలెములోనికి, ప్రజలలోనికి, సంఘములోనికి. కేకలు ఆయనకు ఆహ్వానము. ఆమేన్. ఆయనకు ఆహ్వానము. అల్లరి ఆయనకు ఆహ్వానము. శబ్దం ఆయనకు ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. కేకలతో, షౌట్స్ తో ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ఆయనని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈమెకేమైంది అట్లా వస్తుంది? ఆమె దయ్యం పట్టాడు గట్ల చేస్తుందంతా. గట్ట చేస్తుంది దయ్యం పట్టినట్టుగా. అవునండి, దయ్యమే పెట్టింది. ఏం దయ్యం? పరిశుద్ధ దయ్యం. ఏం దయ్యం? ఏం దయ్యం? పరిశుద్ధ దయ్యం. ఎస్, పరిశుద్ధ దయ్యం పట్టిన వాళ్ళం మేము. చెప్పుకోవడానికి మాకు సిగ్గు లేదు, సిగ్గు పడము. ఏం ఏం అట్లా అరుస్తున్నాడు ఆయన, అట్లా కేకలేస్తున్నాడు. ఏమైంది? నాకు ఏమైంది? ఎర్రి లేచింది. ఏమెర్రి? పరిశుద్ధ ఎర్రి, పరిశుద్ధ ఎర్రి, పరిశుద్ధ పిచ్చెక్కింది, పరిశుద్ధ కేకలేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇంత ఎగురుడు అవసరమా? అంత అవసరమా? నువ్వు తినవు, తినవు, తినవు. నువ్వు స్తుతించావు, స్తుతించడానికి స్తుతించలేవు. నువ్వు దేవుడు రా అని చెప్పవు, రమ్మని చెప్పాడు గురుకుంటావు. మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మేబీ ఇంకో 10 minutes ముగించుకుందాం, ఓకేనా? క్లోజింగ్ పాయింట్కి వచ్చినాను. చాలా బాగుంటుంది, ఓకే? ఎదురు చూస్తూ ఉండండి అలాగే. ఎజ్రా 3వ అధ్యాయం 10వ వచనం. ఏంటట?
ఏంటట చెప్పాలి, ఏంటట? శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదులు వేయుచుండగా యెహోవాను స్తోత్రము చేసిరి. ఎప్పుడు? శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదులు వేయించి ఉండగా. చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో, ఇంగ్లీష్లో రాయబడింది, అండ్ ఆల్ ద పీపుల్ షౌటెడ్ విత్ ఎ గ్రేట్ షౌట్. గొప్ప శబ్దముతో కేకలు వేసిరి. గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఎప్పుడు? శిల్పకారులు యెహోవా మందిరపు పునాదులు వేస్తా ఉంటే, అక్కడ కొంతమంది భూమికి పునాదులు వేస్తా ఉంటే జయధ్వనులు చేస్తా ఉన్నారు దేవదూతలు. ఏవి అందరు ఇక్కడ ఉన్నారా? జయధ్వనులు ఎక్కడ? భూమికి పునాదులు వేస్తున్నప్పుడు దేవుని కుమారులు జయధ్వనులు చేశారు అక్కడ. ఇక్కడ యాజకులు లేదా శిల్పకారులు పునాది వేస్తూ ఉన్నప్పుడు, యాజకులు వాళ్ళందరూ అట్లా వస్తూ ఉన్నప్పుడు జనులందరూ స్తోత్రం కలిగిగాక. జనులందరూ యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూసిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముతో బాగుగా అరచిరి. ఇదేంది? పిచ్చి, ఆత్మీయ పిచ్చి. దేవుడంటే పిచ్చి, దేవుడంటే అధికమైన ప్రేమ. పిచ్చేకి చేస్తూ ఉన్నారు వీరు. దయ్యం బట్టి చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ దయ్యం బట్టి ప్రవర్తిస్తున్నారు. ఆ విధంగా అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. అందరూ ఏకముగా గొప్ప కేక. ఇదంతా ఎప్పుడట? యెహోవా మందిరం యొక్క పునాది వేస్తూ ఉంటాయి. శిల్పకారులు చెక్కుచూ ఉండగా అర్థమవుతుందా? వేచుండగా శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించేది చొప్పున తమ తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయి తాళంతో నిలబడి యెహోవా స్తోత్రం చేసిరి. ఎవరికైనా ఏమైనా వెలిగిందా? అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరిసిరి. ఇప్పుడు చదువుతాను, వినండి. వింటారా? ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయిరి. అల్లరి పడుతా ఉన్నది. ఎవడు ఏడుస్తున్నాడో, ఎవడు సంతోషిస్తున్నాడో, ఏమి కేకలో ఆయనకు మాత్రం బాగా తెలుసు. నువ్వు ఏడుస్తున్నావా, నువ్వు సంతోషిస్తున్నావా, నువ్వు ఎగిరి గంతులేస్తున్నావా? జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినపడెను. ఈరోజు ఎంత దూరం పోతుంది నీ శబ్దం?
నిజంగా సంతోషించాను. ఎప్పుడైతే బ్రదర్ క్యాలేబ్ అని టీం అన్నారు, అదేంది 1000 మంది ఉన్నట్టుగా శబ్దం అవుతుంది చర్చిలో. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళన్న ఇంకో మాట, ఏదో ఫారినర్స్ వచ్చిన కేకలు లేదంటే ఇంకేదో కేకలు మభ్యపెట్టే కేకలు అన్నారు. వాళ్ళు గమనించి అన్న మాటలు అవన్నీ జెన్యూన్గా వచ్చిన కేకలు అని అన్నారు. వారిచ్చిన సాక్ష్యం, దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను అబద్ధం చెప్తే తీర్పులోకి వస్తాను. నేను జెన్యూన్గా అరిచిన కేకలే. ఒక్కడు 1000 మందిగా, ఆయన అన్నాడు వారిలో ఒంటరైన వాడు 10,000 ఆగనంటాడు. మానవునిచ్చి అరుస్తే అది మల్టిప్లై కాదది. నిజాయితీ గల అరుపే ఆశీర్వాదాన్ని పుట్టిస్తా ఉన్నది. అక్కడ ధర్మమ కలగలిగాక జనులు గొప్ప శబ్దము ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరం వినిపించాను. ఎక్కడికి వినిపిస్తుంది? ఫిలిస్తీన్ల దండులోనికి. ఆడికి వినిపించాలి ఇది నానా, రాజు నా మధ్యలో ఉన్నాడని వాడికి తెలవాలి. ఇది నానా, వాడికి తెలవాలి. ఆ గొల్లియాతు కానీ చుట్టాలకు తెలవాలి. ఇది నానా, దేవుడు నా మధ్యలో ఉన్నాడని. ఎవరు ఇక్కడ అరుస్తున్నది? దావీదు దగ్గర అరుస్తూ ఉన్నారు. కాక మంచి మాటలు వినండి. ఓకే, చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఎంజాయ్ చేసినాను యాక్చువల్లీ. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయుచుండగా యాజకులు, నేను మీకు అందరికి ఎవరికి వెలిగిందని అడిగినాను. అందుకే పౌలు అంటాడు, నేర్పరి గల శిల్పకారుని వల్ల పునాది వేసి తిని. ఏం పునాది వేశాడు పౌలు? మొదటి సంఘ కాలానికి ఒక పునాది వేస్తూ అంటున్నాడు, మీరే దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఆలయం మీద తలరాయి ఇప్పుడు వచ్చింది, శరీరము కట్టబడుతూ వచ్చింది. అంటే పౌలు పునాది వేస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఏం పునాది వేశాడు? ఏమే? శిల్పకారులు యెహోవా ఆలయం యొక్క శిల్పకారులు యెహోవా ఆలయం యొక్క పునాది వేయిచు ఉండగా యాజకులు లేవీయులు, మీరే రాజులైన యాజక సమూహము, యాజకులు లేవీయులు బూరలనెత్తి పాడగా ప్రజలు కేకలు వేయగా యెహోవా యొక్క ఆలయముకు పునాదులు గోడలు కట్టబడుచు ఉండగా, తలరాయిని తీసుకొని వచ్చి పెట్టే ప్రయత్నం చేయించు ఉండగా యాజకులు ప్రజలు కేకలు వేయించు ఉండగా, ఇవి ఏమి కేకలు? ఇవి ఏమి కేకలు? ఆ రోజు ఫిలిస్తీన్లు విన్న కేకలు ఇవి కావా? ఆ రోజు ఫిలిస్తీన్లు విన్న కేకలు ఇవి కావా? ఇవే. ఈరోజు ఫిలిస్తీన్లు ఎవడు? దుర్బోధనలో ఉండి సంఘాన్ని పాడు చేస్తున్నవాడు, గుంట నక్కలు, ఏమే తోడేళ్ళు, వారికి ఈరోజు వినిపించట్లేదా ఈ కేకలు? ఆ కేకలు బహుదూరముగా క్రీస్తు యేసు ముఖ్యమైన మూరులై ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఎవరు వేశారు? శిల్పకారులు. ఆయనే శిల్పకారులు. యెహోవా సన్నిధి యొక్క మందిరం యొక్క పునాది అపోస్తలులు ప్రవక్తలు పునాదులు వేసి ఉండగా ఆ పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధికి చెందుతూ ఉన్నారు.
ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. అందుకే ఈ కేకలు, అందుకే ఈ అరుపులు, అందుకే ఈ ఇశ్రాయేలీయులు కేకలు వేస్తూ ఉన్నారు దేవుని కొరకు. ఎందుకంటే దేవుని ఆలయం కట్టబడుతూ ఉన్నది. సమస్తం యొక్క మూలార్థము అదే. ఇశ్రాయేలు వేస్తున్న కేకల అర్థం అదే. ఈ ఆత్మ ఇశ్రాయేలు వేస్తున్న కేకల అర్థం అదే. దేవుని ఆలయం కట్టబడ్డ కొరకే. స్తోత్రం కదండి కాక. ఐఎమ్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. ఐఎమ్ ఎంజాయింగ్ వాళ్ళ ప్రీచింగ్. నాకు స్తోత్రం కలిగిన కాక. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేశాను బాగా. ఎందుకంటే వాక్యం మోటుగా నన్ను తాకుతాను చాలాసార్లు చెప్పారు. నన్ను తాకి తర్వాత మీ యోధకు వస్తుంది అది యాక్చువల్లీ. ఏమేదో స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, ఆమేన్. శిల్పకారం గురించి నాకు తెలియదు. దేవుడు ఇప్పుడే వెలిగించాడు నాకు. నేను ధ్యానం చేయలేదు దాని గురించి. శిల్పకారులు పునాదులు వేస్తున్నారు, ఓకే. నాకేం ఇప్పుడు వెలిగింది నాకు. శిల్పకారులు ఎవరు చూడండి. వాక్యం కూడా ఇక్కడే వచ్చింది. అది ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఉన్నది ఇక్కడ. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తినే. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు మొదటి సంఘకాలానికి ప్రవక్త అయినాడు. ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతూ ఉన్నారు. ఎలా పునాది వేస్తూ ఉన్నాడు? శిల్పకారులు మందిరం యొక్క పునాదులు వేయగా, యాజకులు కేకలు వేయగా, పరిశుద్ధులు కేకలు వేయగా ఆలయముగా కట్టబడుతూ ఉన్నారు. మీరు పరిశుద్ధ ఆలయంగా కట్టబడుతూ ఉన్నారు. దేవుడి ఆలయంగా కట్టబడుతూ ఉన్నారు. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తేనే మరి ఒక్కడు దీనిని కట్టుచు ఉన్నాడు. పౌలు మాట్లాడుతున్న మాట, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచు ఉన్నాడు. ఎవడు? శామ్యూయల్ భూపాక దాని మీద కట్టుచు ఉన్నాడు. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయలేడు. నేను పునాది వేయలేను. నేను గోడలు కడతాను. యాక్చువల్లీ పునాది వేయలేను నేను. ఒక్కసారి వేయబడిన పునాది మీద ఏ పునాది అది? ప్రభువు యేసు క్రీస్తు నామములో బాప్టిజం అనే పునాది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కాదు, ఒకే దేవుడు అనే పునాది. ఆ పునాది మీద ఈ గోడలను కడుతూ ఉన్నారు. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడు వేయనేరాడు. ఆ పునాది, ఈ పునాది యేసు క్రీస్తే. ఆమేన్. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడుతుంది. ఆ దినమున దారిని తేటపరుస్తాడు. శామ్యూయల్ భూపాక దేంతో కడుతూ ఉన్నాడు? గడ్డితో కడుతూ ఉన్నాడా? బంగారంతో కడుతూ ఉన్నాడా? మట్టితో కడుతూ ఉన్నాడా? వెలగల రాళ్ళతో కడుతూ ఉన్నాడా? ఆ దినాన పని తెలియబడుతుంది. అదే అది అగ్ని చేత పరీక్షించబడుతుంది. నా పరిచర్య, నా బోధ, ఈ గోడలు, ఈ మెటీరియల్, నేను వాడుతున్న ఈ మెటీరియల్ అది అగ్ని చేత పరీక్షించబడుతుంది, తేట చేయబడుతుంది. మరియు వారి పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షిస్తుంది.
అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఎక్కడ ఉంటాం మనం? వాళ్ళకి బాగా తెలుసు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, వాడికి బాగా తెలుసు. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఏడలా, పునాది నేను వేయలే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఏడలా. మా తాపత్రయం అదే కదా. నా ఆశ, నా బాధ, నా దుఃఖము, నా ప్రార్థన, నా బోధ, నా పరిచర్య, నా ప్రతిదీ కూడా అదే కదా. నేను కట్టిన పని నిలబడాలి, ఈ గోడలు నిలబడాలి. ఏ తుఫానుకు పడిపోవద్దని, ఏ దుర్బోధకు పడిపోవద్దని, ఏ అబద్ధ బోధకు పడిపోవద్దని, భక్తిహీన రావద్దని, ఈ గోడలు బలముగా నిలబడాలన్నదే నా ఆశ. అందుకే కొన్నిసార్లు గాయపడుస్తాం, బాధపడుస్తాం. ఉన్నదల్లా గోడ గట్టిగా నిలబడాలనే. గోడలో నువ్వే కిటికా, ఒక కిటికా, నువ్వు కిటికా, నువ్వు కిటికా. కడుతున్నప్పుడు ఒక్క ఇటుక అంకర కూర్చునేదానికి వంకర, గోడంతా వంకర పోతుంది. కడుతున్నప్పుడు ఒక్క ఇటుక ఇష్టానుసారం ప్రవర్తించిందనుకో, గోడంతా పడిపోతుంది. కడుతున్నప్పుడు ఒక్క ఇటుక ఊకే పడిపోయిందనుకో, కట్టేటోనికి యాస్తకు వస్తుంది. అర్థమవుతుందా సంగమా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దినానా కట్టేటప్పుడు ఇటుక దొరకలేదనుకో, యాస్తకు వస్తుంది వాడికి. కట్టేటప్పుడు ఇటుకలు ఇష్టానుసారంగా అటు ఇటు వెళ్ళిపోతే, రాళ్ళు నేను గోడ కట్టాలన్నప్పుడు అవి రాకపోతే, అవి వినకపోతే, లోపడకపోతే శ్రమ, దుఃఖము, బాధ. ఇటుక నువ్వేంది, నువ్వు గోడ మీద ఉన్న మంచిగా ఉంటావు, బయట పడేసిన మంచిగా ఉంటావు. సమస్యల కట్టేటోడికి కడతానని ప్రామిస్ చేసినప్పుడు ఈ టైంలోపు కట్టాలని వాగ్దానం చేశాం. ఆ టైంలోపు గుడిని కట్టి తీరాలి, గోడలు లేవాలి. ఏ టైం ఎత్తబాటు టైంలోపే, దాని తర్వాత కట్టడం లేదు. ఎవరైతే నాకు ఉద్యోగం ఇచ్చాడో వచ్చాడుతో ఏమైతే కట్టావా లేదా? ఎత్తబాటులోపు ఆలోచనగా రెడీ కాకపోతే నువ్వేం పనికి మళ్ళోడువా, నువ్వేం చేతగానోడు. ముందో చెప్పొద్దా నీ వల్ల కాదని. నేను మంచిగా కట్టవాటి ఇచ్చేవాను. ఆ విషయాన్ని చెప్పావు కదా, ఈ టైంలో కడతాను, వచ్చేలోపు కట్టిస్తానని చెప్పావు కదా. ఏమైంది? బుద్ధి లేనోడా, నమ్మకం లేని పనోడా, చెడ్డ దాసుడా. అంతేనా? ప్రభా పెట్టాను ఆయన ఇటుగా, అటు పడిపోయాడు. మరలా ప్రభా మరలా తీసి పెట్టాను, మరలా పట్టాడు ప్రభా, మరలా పెట్టాను, మరలా పట్టాడు ప్రభా. నువ్వు వచ్చేటప్పుడు కూడా నేను పెట్టాను, ఇందాక పడిపోయాడు ప్రభా. పడిపోతానే ఉన్నాడు, పడిపోతానే ఉన్నాడు, ఆమె పడిపోతానే ఉన్నది ప్రభా. ఏం చేయాలి? కష్టపడుతూ ఉన్నాను. మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేదట. ఎవరు? అబ్రహామే కానీ, ఇస్సాకే కానీ, యాకోబులే కానీ, ప్రవక్తలే కానీ మనము లేకుండా వారి పరిపూర్ణము కాలే. ఈ ఒక్క ఇటుక తప్పిపోతే సంఘము పరిపూర్ణము కాదు. గ్రంథంలో ఉన్న పేర్లన్నీ చక్కగా అమర్చబడాలి. అర్థమవుతుందా? చక్కగా అమర్చబడాలి. దేవుడి మీద మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరి పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగును. ఓకే, అర్థం చేసుకోండి. ఒకరి పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడింది కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడతాడు. దాని అర్థం వీడైతే రక్షించబడతాడు కానీ, విన్నారా జాగ్రత్తగా? ఇతడు పని కాలిపోతుంది,
వీడైతే రక్షించబడతాడు, కానీ అమ్మ తప్పించుకున్నాను అన్నట్టుగా అగ్నిలో నుంచి రక్షించబడతాడట. పని మాత్రం కాలిపోతుంది. సంగమా ఇక్కడ పెట్టండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తున్నాడో దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ముగిస్తున్నాను, చివరి దానికి వచ్చినాను. ఇట్స్ లైక్ ఏ బోనస్ పాయింట్. వింటూ ఉండండి. ఆమేన్. నేను బాగా ధ్యానం చేస్తున్నాను. ఈ దేవదూతలందరూ, ఉదయ నక్షత్రాలందరూ ఎందుకు కేకలేస్తున్నారు? అంటే భూమికి పునాదులు వేస్తే కేకలేయాలా? ఏమండి, ఇందాకన్నా వాళ్ళు ఆ ఆలయం కడుతుంటే పునాదులో కేకలేశారు, మనం కేకలేస్తాం, మాకు అర్థం ఉంది. వాళ్ళు ఏం కేకలేస్తున్నారు? ఉదయ నక్షత్రంలో ఏకంగా కూడి పాడినప్పుడు, దేవదూతలను ఆనందించే జాతులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడేవాడు పునాదులు వేస్తూ ఉన్నాడు. అవునా? దానికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఈ పునాదులు వేస్తుంటే వీళ్ళెందుకు అరుస్తున్నారు? ఈ పునాదులు వేస్తుంటే వీళ్ళెందుకు అరుస్తూ ఉన్నారు? పునాదులు వేస్తూ ఉన్నాడు అంటే దాని అర్థమే ఒక దినాన గ్రంథాన్ని ఓపెన్ చెయ్యాలి కాబట్టి. ఇప్పుడు వీళ్ళకి ఏమర్థమైందంటే, ఈయన పునాదులు వేస్తూ ఉన్నాడంటే ఆయన ప్రణాళిక స్టార్ట్ చేశాడుగా. ఆయన మెల్లిగా నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మెల్లిగా ఒక దినాన ఫేట్ టబర్నకల్కి వెళ్తాడు. ఆయన ఫేట్ టబర్నకల్లో గ్రంథం ఓపెన్ చేస్తాడు ఆయన. అందుకు కదా వారు జయధ్వనులు చేస్తా ఉన్నారు. భూమికి పునాదులు వేస్తే చేద్దాం లేదు, నాకు అర్థం కాదు. భూమికి పునాదులు వేస్తున్నందుకు చేతులు చేయడంలే, ఈ ఆలయం కట్టబడిన తర్వాత దాని పునాదుల కొరకు. ఈ ఆలయం ఎక్కడ పునాదులు వేయబడుతుంది? ఈ పునాదులు వేయబడుతున్న భూమి మీద ఈ ఆలయం కట్టబడుతుంది. అక్కడ దాని కొరకు జయధ్వనులు చేస్తా ఉన్నారు వారు, కేకలు వేస్తా ఉన్నారు వారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అర్థమవుతుందా? ప్రతిదీ ఏదో ఉత్తగా కారణం లేకుండా జరగదు దేవుని వాక్యంలో. ఎవరు పిచ్చెక్కి ఏది చేయరు దేవుని వాక్యంలో. దేవుని ప్రణాళిక ప్రకారమే, ఆమేన్. దేవుని చిత్తం ప్రకారమే ప్రతిదీ జరుగుతుంది. ఆమేన్. జకర్యా 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. లేపి నీకేమి కనబడుచున్నదని అడగగా, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభములకు 7 దీపములు కనబడుచున్నవి. 2 ఒలీవ చెట్లు, ఒకటి కొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన. 7 దీపస్తంభాలు, 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలకి ఈ ఈ వృక్షాలు నూనెను అందిస్తూ ఉన్నాయి, శక్తిని అందిస్తూ ఉన్నాయి. చదవండి. నా ఏలిన వాడా, ఇది ఏమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని అడగగా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత ఇది జరుగునని సైన్యములకు అధిపత్యానికి యెహోవా సెలవిచ్చాను. ఏంటి? ఆమేన్. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు, ఓ గొప్ప దుర్బోధలారా, ఈ జెరుబ్బాబెలును అడ్డగించుటకు, ఓ సంఘ శాఖలారా,
ఈ జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రము దానవో, నువ్వు చదును భూమిగా మారుదువు. చివరి మాట వినండి, చివరి మాట వినండి. కృప కలుగుగాక, కృప కలుగుగాక అని జనులు కేక వేయగా అతడు పై రాయి తీసి ఇంగ్లీష్లో చదువుతాను వినండి. And he shall bring forth the headstone thereof with shoutings, crying, grace, 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 grace. కృప 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 అని అరుస్తూ ఉండగా అతడు తలరాయిని తీసుకొని వచ్చి పెడతాడు. He will bring the capstone. ఏమరుస్తుంటే కృప కృప, మనం దేని చేత రక్షించబడ్డాం. కృప 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 అని ప్రజలు అరుస్తూ ఉండగా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా. తలరా ఎక్కడ పెడుతున్నాడు జెరుబ్బాబెలు? జెరుబ్బాబెలుకి ఆర్డర్ వచ్చింది, ఆలయాన్ని కట్టి తిరిగి కట్టి ఆలయాన్ని అని. అంతా అయిపోయింది, తలరాయి పెట్టడానికి కష్టమవుతా ఉంది. అదే జరుగుతుందా? తలరాయి పెట్టడానికి కష్టంగా ఉంది. ఆ పరిస్థితులు అడ్డుపడ్డాయి, దుర్బోధలు అడ్డుపడుతూ ఉన్నాయి, రోగాలు అడ్డుపడుతూ ఉన్నాయి, భక్తిహీనత అడ్డుపడుతూ ఉంది. అప్పుడు జెరుబ్బాబెలుకి వచ్చిన వాక్యము శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా, నా వాక్యము ద్వారా, నా వర్తమానము ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తానని. ఎప్పుడైతే జనులు ఏమని ఏమని వినిపెట్ల నాకు జనులు కృప అని అరవగా తలరాయి తీసుకొని వచ్చి సంఖ్య మీద ఈ ఆలయం మీద పెడతా ఉన్నాడు ఆయన. తలరాయి, నీ కృప, నీ అరుపు నీకు తలరాయి తెస్తుంది, నీ ఆమె నీకు తలరాయి తెస్తా ఉన్నది, నీ ఎగడము, నీ దుంకడము, నీ ఎల్లరే నీకు తలరాయి తెస్తా ఉన్నది. తలరాయి ఎవరో కాదు, ఏమే నిరాకరించబడిన ఆ రాయే మూలకు తలరాయి. ఆయన నిరాకరించబడిన ఈ వాక్యమే, ఈ వర్తమానమే చివరికి తలరాయి అవుతా ఉన్నది. ఆలయం కడుతున్నారట, ఆలయం కడుతున్నారట. ఈ రాయి బాగుంది తీసుకొచ్చి పెట్టారట, గోడ కడతా ఉన్నారు. ఇంకో రాయి దగ్గర పోతే ఈ రాయి ఎటు కాకుండా ఉన్నది, ఈ రాయి ఈడెందుకు వచ్చింది, తంతే పోయి చెట్ల మీద పడిందట. అది ఏమే ఏ రాళ్ళు తెస్తున్నారు, ఆ రాళ్ళు తెచ్చారు, ఈ రాళ్ళు తెచ్చారు, గోడ మంచిగా కట్టవరా అయిపోయింది. శామ్యూల్ మంచిగా గోడని కడుతూ ఉన్నాడు, గోడలు లేచాయి, అక్కడ దాకా అయిపోయింది. చివరిగా ఒక్క రాయి పెట్టాలా, తల రాయి పెట్టాలా, ఆ రాయి పెట్టాలి, తలరాయి తీసుకురండి. ఇదిగో 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 శామ్యూల్ గారు ఇది సెట్ అవ్వట్లేదే, ఇది కాదు దాని ప్లేస్, అక్కడ ఇది తీసుకురా, ఇది కాదే అది తీసుకురా, ఇదిగో ఇది కూడా ఈ ఏ రాళ్ళు కూడా అక్కడ పట్టేటట్లేవే, వాటి స్థానం అది కాదే, అక్కడ కొంచెం తేడాగా ఉంది స్థలం, అక్కడ ఒక తేడా రాయి కావాలి. అక్కడ ఒక సేవకుడు చెప్పాడు, అయ్యో అయ్యో గుర్తుందో ఒక రోజు ఒక రాయింది అన్నేసాం మనం, అది అలాగే ఉంది, అక్కడ పట్టేటట్టుగా అనిపిస్తుంది, దాని రూపం అలాగే ఉంది. అయ్యో ఎక్కడ అది, ఎక్కడ 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 పోయి చెట్లలో ఎదిగితే బంగారం వల్ల రాయి దొరకగా తీసుకొని వచ్చి తలరాయి
తృణీకరించబడిన రాయి చివరకు తలరాయి. నా ప్రభు నా తలరాయి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా, నా వాక్యము ద్వారా, నా బలము ద్వారా, నా ప్రత్యక్షత ద్వారా ఈ ఆలయాన్ని నేను పెడతాను ఆయన. ఈ ఆలయం కట్టబడకుండా అన్యురాలని గల్ఫ్ లో నెట్టొస్తట. ఈ ఆలయం కట్టబడకుండా నీ వస్త్రధారణ నెట్టొస్తట. ఈ ఆలయం కట్టబడకుండా నీ రోగం ఎంత? ఈ ఆలయం కట్టబడకుండా నీ బలహీనత ఎంత? శక్తి చేత కాదు, బలము చేత కాదు, తన ఆత్మ ద్వారా ఈ ఆలయాన్ని కడతాడు ఆయన. ఓ గొప్ప పర్వతమా, ఓ గొప్ప రోగమా, ఓ గొప్ప బలహీనత, దయ్యంలాగా ఇలా ఒక గర్ల్ ఫ్రెండ్ రూపంలో దయ్యంలాగా వచ్చినదానా? ఏమే ఒక సంఘ శాఖల దుర్బోధల్లో నుంచి దురాత్మలాగా వచ్చినవాడా? దుర్బోధను బోధించిన వారలారా, ఎంత మాత్రము వారు మీరు? శత్రు భూమిగా ఈ ఆలయం కట్టబడుతుంది. ఈ బలహీనతలు దూరం అవుతాయి, ఈ రోగాలు దూరం అవుతాయి. శత్రు భూమిగా మారుతావు. ఈ ఆలయం కట్టబడి తీరుతుంది అని చెప్పి జనులు కృప కలుగుని గాక అనగా తలరాయి తెచ్చి పెట్టాడట ఆయన. అక్కడ ఆలయం కట్టబడింది, తలరాయి వచ్చింది. ఈ రాయి తృణీకరించబడిన ఈ వర్తమానమే. వర్తమానం ఇంకేదో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. తృణీకరించబడిన ఈ రాయే మూలకు తలరాయే. మూలకు తలరాయే. నాకు బాగా ఈ ప్రసంగం అంతట్లో ఈరోజు నాకు బాగా నచ్చిన మాట ఏంటో తెలుసా? కృప కలుగును కాక, కృప కలుగును కాక, ఇంకా ఏవద్దు, కృప కలుగును కాక, నీ కృప వచ్చును కాక ప్రభా, అది చాలు నాయనా. కృప కలుగును కాక, అప్పుడే తలరాయి పెట్టబడుతుంది నీ మీద. కృప ద్వారానే సమస్తం సాధ్యం. Amen. Hallelujah. I'm happy. నాకు సంతోషం, నాకు ఆనందం. నా పిల్లలు వాక్యం అనుసరించి నడుచుకుంటానని నాకు ఆనందం, నాకు సంతోషం.
ఏమంటున్నారు వారు? కృపా కృపా ప్రేమ మేఘము ధరించి వచ్చెను, కృపా కృపా అని అరచుచు తలరాయిగా వచ్చెను. అర్థమైందా? ప్రేమ మేఘము ధరించి వచ్చెను, కృపా కృపా అని తలచుచు తలరాయిగా వచ్చెను, కృపా కృపా అని తలచుచు తలరాయిగా వచ్చెను. ప్రేమ